యోగా అభిమానులకు సాధకులకు నమస్సుమాంజలి. మా అమరావతి యోగా అసోసియేషన్ ద్వారా కొన్ని దశాబ్దాల నుండి ఇందిరాగాంధీ స్టేడియంలో యోగ సాధన చేయిస్తున్నాం. ఈ యోగ సాధన అందరికీ చేరువ కావాలనే ఉద్దేశంతో మన ప్రియతమ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఐఏఎస్ గారు ఈ యోగ సాధన కార్యక్రమాన్ని ఆన్లైన్లో ఏప్రిల్ 13 నుండి ప్రారంభించారు. ఈ యోగ సాధన ఆన్లైన్లో ప్రారంభించడం వల్ల ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఏ సమయంలోనైనా యోగ సాధన చేయడానికి చాలా అనుకూలంగా ఉంది. ఇంత చక్కటి అద్భుతమైన అవకాశాన్ని అందరూ ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగ సాధన చేసి సద్వినియోగం చేసుకుంటారని, ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటారని కోరుకుంటూ 94వ రోజు ఓంకారంతో యోగ సాధన ప్రారంభిద్దాం. బ్రీత్ ఇన్, ఓం, బ్రీత్ ఇన్, ఓం, బ్రీత్ ఇన్, ఈ 98వ రోజు యోగ సాధన మనందరం చక్కగా చేసే విధంగా చేయించడానికి పి శోభారాణి చక్కగా డెమో చేసి మనందరితో చక్కగా యోగ సాధన చేస్తుంది. యోగ సాధన ప్రారంభిద్దాం. ముందుగా నెక్ ఎక్సర్సైజ్ చేద్దాం. చక్కగా ఇంతవరకు బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ వదిలేస్తూ తలని ఛాతీకి టచ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ అప్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ డౌన్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ అప్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ డౌన్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ అప్. ఇప్పుడు సాధారణ శ్వాస తీసుకుంటూ ఇక్కడ వరకు బ్రీత్ తీసుకుంటూ తలని రైట్ షోల్డర్ మీద బెండ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వదిలేస్తూ డౌన్, 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 బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వదిలేస్తూ డౌన్. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ తల పైకి లేపి బ్రీత్ వదిలేస్తూ తలని రైట్ షోల్డర్ వైపు టర్న్ చేయండి. వెరీ గుడ్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ రైట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు సాధారణ శ్వాసతో గెడ్డాన్ని ఛాతీకి టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్, రైట్ సైడ్ 3 టైమ్స్ నిదానంగా రొటేషన్ చేయండి. మెడ భాగం సాగదీస్తూ స్లోగా జాగ్రత్తగా చేయాలి. నిదానంగా చేయండి. క్లాక్ వైజ్ 3 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ 3 టైమ్స్. త్రీ టైమ్స్ అయిపోయిన తర్వాత అరచేతులతో ముందు నుండి తలని వెనక్కి ప్రెస్ చేయండి. తల వెనక్కి వెళ్ళకూడదు, ముందుకు రాకూడదు. అలాగే వెనక నుండి ముందుకి, మళ్ళీ ముందు నుండి వెనక్కి, మళ్ళీ వెనక నుండి ముందుకి, లాస్ట్ అండ్ ఫైనల్ ముందు నుండి వెనక్కి,
వెనక నుండి ముందుకి. ఇప్పుడు రైట్ హ్యాండ్తో లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేయండి. అలాగే లెఫ్ట్ హ్యాండ్తో రైట్ సైడ్. మళ్ళీ రైట్ హ్యాండ్తో లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్తో రైట్ సైడ్, రైట్ హ్యాండ్తో లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్తో రైట్ సైడ్. ఇప్పుడు చక్క దండాసనం లెగ్ మూమెంట్ చేసి జాగ్రత్తగా లేచి నుంచుని సూక్ష్మ యోగా చేద్దాం. వన్, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు లెఫ్ట్ రైట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు మళ్ళీ లెగ్ బ్యాక్. 1, 2, 3 మోకాలు టైట్ చేయాలి. 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు ఫ్రంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు యాంకిల్ని బటక్స్ టచ్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు హిప్ రొటేషన్ చేద్దాం. నిదానంగా చక్కగా పాదాల దగ్గర నుంచి నడుము దాకా స్ట్రైట్ చేసి స్లోగా రొటేషన్ చేయండి. మళ్ళీ రివర్స్ చేసేయండి చక్కగా. ఓకే, ఇప్పుడు యాంకిల్ చేద్దాం. పాదం చక్క పైకి లేపి లెఫ్ట్ సైడ్ 5 టైమ్స్, రైట్ సైడ్ 5 టైమ్స్. లెఫ్ట్ టు రైట్ అయిపోతే అప్ అండ్ డౌన్ 5 టైమ్స్. వెరీ గుడ్. ఆపోజిట్ లెగ్ చేయండి స్లోగా. వెరీ గుడ్. మళ్ళీ రివర్స్, అప్ అండ్ డౌన్. వెరీ గుడ్. ఇప్పుడు నిదానంగా టోస్ మీద లేగాలి మ్యాక్సిమం. మళ్ళీ యాంకిల్ మీద లేగాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. యాంకిల్ బలంగా తయారవుద్ది. 9, 10. ఇప్పుడు మ్యాట్ వెనక్కి వెళ్ళిపోయి నిదానంగా ముందుకు రండి. ఎంత స్లోగా వస్తే అంత బాగుంటుంది. స్లోగా రావాలి. పాదాల నుంచి అరచేతుల దాకా బాగా స్ట్రెచ్ చేయాలి. డెడ్ స్లోగా రావాలి. వెరీ గుడ్, నైస్. నిదానంగా యాంకిల్ మీద వెనక్కి. ఇక్కడ కూడా స్లోగా వెళ్ళాలి. నీ బెండ్ చేయకూడదు. డెడ్ స్లోగా వెళ్ళాలి. చక్క అలాగే ముందుకు వచ్చేయండి. సూర్య నమస్కారాలు స్టార్ట్ చేద్దాం. సన్ సెల్యూట్ పొజిషన్. 1, చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. నమస్కార పొజిషన్లోకి రండి. బ్రీత్ వదిలేస్తూ ఇక్కడ వెయిట్ అంతా 2 పాదాల మీద సమానంగా ఉండాలి. 2, బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రేజ్ చేయండి. బాగా స్ట్రెచ్ చేయాలి. లైట్గా హెడ్ హ్యాండ్స్ వెనక్కి వెళ్ళాలి. హెడ్ హ్యాండ్స్ వెనక్కి వెళ్ళాలి. నడు ముందు తోయాలి. మోకాలు టైట్ చేయాలి. మోచిప్పలు పైకి లాగాలి. హ్యాండ్స్ వైట్ టోటల్ బాడీ ఉంది. 3, పాద హస్తాసనం. నిదానంగా దిగాలి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. పాదాలు తగ్గించి నడుము దాకా బాడీ పైకి లాగాలి. మనం కిందకు వచ్చేటప్పుడు కల్లా పూర్తి బ్రీత్ అవుట్లో ఉంటాం. మోకాళ్ళు బెండ్ చేయకుండా అరచేతులు దించేస్తాక ట్రై చేయండి. కొత్తగా చేసేవాళ్ళు అరచేతులు దించకపోయినా పర్లా, మోకాళ్ళు బెండ్ చేయొద్దు. సాధ్యమైనంత వరకు బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండి చూడండి. 4, లెఫ్ట్ లెగ్ బ్యాక్.
రైట్ లెగ్ చక్కగా 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ నిదానంగా లేగండి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. వెరీ గుడ్. బ్రీత్ లేస్తూ స్లోగా దిగాలి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ఉండాలి. 5 పర్వతాసన్. బోత్ లెగ్స్ బ్యాక్ సైడ్. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. పూర్తి బ్రీత్ అవుట్లోనూ చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 6 అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలి వేళ్ల మీద ఉంది. ఇక్కడ వరకు బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ లేస్తూ నిదానంగా మోకాళ్ళు బెండ్ చేయండి. పాదాల పైభాగం మ్యాట్ మీద ప్రెస్ చేయండి. నడు వెనక్కి తీసుకెళ్ళిపోండి. బాడీ చక్కగా లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయాలి. బాడీకి లెగ్స్కి అసలు ఏమాత్రం గ్యాప్ లేకుండా చూసుకోండి. 7 చతురంగ దండాసన్. అలాగే ముందుకు రావాలి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలివేళ్ల మీద. వెరీ గుడ్ అమ్మా. 8 భుజంగాసన్. పాదాల పైభాగం మ్యాట్ మీద ప్రెస్ చేసి అవకాశం ఉంటే శోభారాణిలాగా కాళ్ళు కూడా దగ్గర పెట్టుకోండి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా ముందుకు లాగాలి. హ్యాండ్స్ చక్కగా స్ట్రైట్గా ఉండాలి. షోల్డర్ చక్కగా ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి, అలాగే రైట్కి. షోల్డర్ కదపకుండా వెనక పదాలు చూస్తున్నాం. 9 కాలి వేళ్ళు టోస్ రొటేషన్ చేస్తూ లేస్తున్నాం. వేళ్ళకు కూడా చక్కటి మసాజ్ జరుగుద్ది. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. మ్యాట్ని అలా శోభారాన్ని పట్టినట్టుగా చేతితో పట్టుకుంటే కొత్త వాళ్ళు భయం లేకుండా దిగొచ్చు. మోకాళ్ళు, మోచేతులు టైట్ చేయండి. మోచెప్పులు పైకి లాగండి. 10 లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. నిదానంగా లెఫ్ట్ లెగ్ ముందు తీసుకురండి. లెఫ్ట్ లెగ్ చక్కగా 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేయండి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ జాగ్రత్తగా లెగండి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. నడుము కిందకి పైకి చక్కగా అలా ఉండాలి. వెయిట్ అంతా 2 పాదాల మీద ఉంటే మనం ఎంతసేపు ఉన్నా మనకేం కాదు. బ్రీత్ లేసి నిదానంగా దిగండి. కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. 11 పాద హస్తాసనం. చక్కగా పాదాల దగ్గర నుంచి నడుము దాకా లాగండి. బాడీ పైకి. బటక్స్ దగ్గర చిందాక బాడీ ముందు నుంచి కిందకి రావాలి. చిన్ను నీకు టచ్ చేయాలి. మోచిప్పలు పైకి లాగాలి. సాధ్యమైన వరకు బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. 12 సైడ్ నుంచి చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. అక్కడి నుంచి బ్రీత్ వేసేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. మళ్ళీ సెకండ్ టైం చేద్దాం. 12 స్టెప్స్. 1 చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. హ్యాండ్స్ బాగా స్ట్రెచ్ చేయాలి. బ్రీత్ లేస్తూ హ్యాండ్ దించేయండి. నమస్కార ముద్ర. చక్క వెయిట్ అంతా 2 పాదాల మీద సమానంగా ఉంది. 2 బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రైట్ చేయండి. పాదాల దగ్గర నుంచి అరచేతుల దాకా చక్కగా స్ట్రెచ్ చేయాలి. మన చేతులు పట్టుకు ఎవరు లాగినట్టు లాక్కోవాలి. నిదానంగా హెడ్ హ్యాండ్స్ వెనక్కి తీసుకెళ్ళండి. నడుము ముంతోయండి. మోకాలు టైట్ చేయండి. మోచెప్పులు పైకి లాగండి. హ్యాండ్స్ వైట్ టోటల్ బాడీ ఉండాలి. 3 పాద హస్తాసనం. నిదానంగా దిగాలి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ పైకి లాగాలి. మనం కిందకు వచ్చేటప్పటికల్లా పూర్తి బ్రీత్ అవుట్లో ఉంటాం. అరచేతులు దించగలిగితే అరచేతులు మోచేతుల సహాయంతో లెగ్స్ పట్టుకోండి. లైట్గా మోకాలు టైట్ చేసి, మోకాలు బెండ్ చేసి టైట్ చేయండి. బాడీకి లెగ్స్కి సాధ్యమైన గ్యాప్ తక్కువ ఉండేది చూడండి. 4 రైట్ లెగ్ బ్యాక్. లెఫ్ట్ లెగ్ చక్కగా 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ఉంచాలి. అరచేతులు దించి హెడ్ రైజ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ నిదానంగా లెగాలి. హ్యాండ్స్ బాడీ చక్క స్ట్రెచ్ చేస్తూ లెగాలి. దీన్ని అశ్వసంచాలనాసనం అంటారు, వీరభద్రాసనం అంటారు. బ్రీత్ వేస్తూ నిదానంగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ స్లోగా బాగా స్ట్రెచ్ చేస్తూ దిగాలి. కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. 5 పర్వతాసన్. బోత్ లెగ్స్ బ్యాక్ సైడ్. పాదాలు, తల, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. పూర్తి బ్రీత్ అవుట్లను చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 6 శశాంకాసనం. అలాగే ముందుకు రండి. మళ్ళీ వెయిట్ అంతా అరచేతుల మీద, కాలు వేళ్ల మీద ఉంది. ఇప్పుడు వరకు బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ లేస్తూ మోకాళ్ళు బెండ్ చేసి, పాదాల పైభాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడు వెనక్కి తీసుకెళ్ళిపోండి. సాధ్యమైన వరకు బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండేది చూడండి. నడుము దగ్గర నుంచి భుజాల దాకా వీపు సాగదీస్తూ బాడీ స్ట్రెచ్ చేయాలి. భుజాల నుంచి అరచేతుల దాకా హ్యాండ్స్ కూడా స్ట్రెచ్ చేయాలి.
పొట్ట, పొత్తి కడుపు, ఛాతీలో భాగాలన్నీ ఆరోగ్యంగా తయారవుతాయి. 7 చతురంగ దండాసనం. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలి వేళ్ల మీద ఉంది. ఇక్కడ దాకా బ్రీత్ వదిలేసి ఉన్నాం. 8 బ్రీత్ తీసుకుంటూ నిదానంగా లేకండి. పాదాల దగ్గర నుంచి నడుం దాకా ముందుకు లాగాలి. ఎల్ షేప్ రావాలి. బాడీ చక్కగా లాగాలి. హ్యాండ్స్ చక్కగా స్ట్రైట్గా ఉండాలి. షోల్డర్ కూడా చక్కగా ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి, అలాగే రైట్కి. షోల్డర్ కదపకుండా వెనక పదాల్సున్నాం. 9 కాలి వేళ్ళు టోస్ రొటేషన్ చేస్తూ లేపాలి. అగైన్ పర్వతాసనం. కావాలంటే పాదాలు ముందు జరుపుకోండి. పాదాల అడుగు భాగం కంపల్సరీ మ్యాట్ మీద ఉండాలి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. 2 చేతుల మధ్యలో తల పొట్ట చూస్తూ దించాలి. ఈ పొజిషన్లో మోచిప్పలు పైకి లాగాలి. తల దించాలి, కానీ తల మీద ఎక్కువ వెయిట్ ఉండకూడదు. 10 రైట్ లెగ్ ఫ్రంట్. ఏ లెగ్ వెనక్కి తీసుకెళ్ళామో అదే లెగ్ తీసుకురండి. చక్కగా రైట్ లెగ్ 90 degrees వచ్చేదాకా వెనక్కి కాలు అడ్జస్ట్ చేయండి. అవకాశం ఉంటే 2 పాదాలు ఒకటే లైన్లో ఉండేది చూడండి. బాడీ ఫ్రంట్ లెగ్ మీద ప్రెస్ చేయండి. అరచేతులు దించి హెడ్ రైట్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ జాగ్రత్తగా లెగండి. వెయిట్ అంతా పాదాల మీద ఉండాలి. అరచేతులు చక్క నమస్కార ముద్ర. బాడీ చక్కగా ఉండాలి. బ్రీత్ వదిలేస్తూ నిదానంగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ స్లోగా నిదానంగా దిగాలి. కిందకు వచ్చి అరచేతులు దించి హెడ్ రైట్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. 10 అగైన్ 11 అగైన్ పర్వతాసనం, పాదహస్తాసనం. పాదాల దగ్గర నుంచి నడుం దాకా లాగండి. బాడీ సాధ్యమైనంత వరకు బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండి చూడండి. అవకాశం ఉంటే చిన్ టచ్ చేసి ఉంచండి. గెడ్డం మోకాలు దాటి ముందుకు వచ్చేస్తుంది. 12 సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోండి. అక్కడి నుంచి బ్రీత్ వదిలేసేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఈసారి 20 స్టెప్స్ ఒకటి చేద్దాం. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. 1 చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. చేతులు బాగా స్ట్రెచ్ చేయండి. బ్రీత్ వదిలేసి హ్యాండ్ దించేసేయండి. వెయిట్ అంతా 2 పాదాల మీద ఉంది. పొట్ట లోపలికి వెళ్ళిపోవాలి. ఛాతీ రేట్ చేయాలి. టైస్ మోచిప్పలు పైకి లాగాలి. 2 బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రేట్ చేయండి. తిరియక్ తాడాసనం. స్లోగా లెఫ్ట్కి రైట్కి అనుకోండి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ స్ట్రైట్గా ఉండాలి. నడుము నుంచి అరచిల దాకా లెఫ్ట్కి రైట్కి వెళ్ళాలి. ముందుకు వెనక్కి వెళ్ళకూడదు. 3 హస్త ఉత్తానాసనం. స్లోగా వెనక్కి వెళ్ళండి. వెరీ గుడ్ అమ్మా, నైస్, బాగా చేస్తున్నాం. వెరీ గుడ్. నిదానంగా దిగాలి. స్లోగా సోపారాన్ని దిగినట్టు బాడీ సాగదీస్తూ పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ పైకి లాగాలి. బటక్స్ దగ్గర చిందాక బాడీ ముందు నుంచి కిందకి రావాలి. చిన్ను నీకు టచ్ చేయాలి. మోచిప్పలు పైకి లాగాలి. అరచేతులు మోచేతుల సహాయంతో కావాలంటే లెగ్స్ను పట్టుకోవచ్చు. బాడీకి లెగ్స్కి అసలు ఏమాత్రం గ్యాప్ లేకుండా చూసుకోండి. 5 ఉత్కటాసనం. చక్కగా కూర్చోండి. పాదాలు పక్క జరిపితే ఈజీ కూర్చోవచ్చు. మోచేలతో మోకాళ్ళు తోసి నమస్కారం ముద్ర పెట్టుకోండి. నిదానంగా టోస్ మీద లేగండి. కొద్దిసేపు అలాగే ఉండి నిదానంగా అరచేతులు మ్యాట్ మీద ప్రెస్ చేసుకోండి. జంప్ చేసి వెనక్కి వెళ్ళాలి. వెరీ గుడ్. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. 2 చేతుల మధ్యలో తల పొట్ట చూస్తూ దించాలి. ఈ పొజిషన్లో మోచిప్పలు పైకి లాగాలి. పూర్తి బ్రీత్ అవుట్లోనూ చక్కటి రిలాక్సేషన్ ఆసనం ఇది. మనం బాగా టైర్డ్ అయినప్పుడు కానీ, ఎక్కువ పనిచేసి అలసిపోయినా, ఎక్కువ గేమ్స్ ఆడినా కొద్దిసేపు ఇలా ఉంటే మళ్ళీ మనకు పూర్తి ఎనర్జీ వచ్చేస్తుంది. 7 లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. నిదానంగా లెఫ్ట్ లెగ్ ముందు తీసుకురండి. లెఫ్ట్ లెగ్ చక్కగా 90 degrees వచ్చేదాకా వెనక్కి కాలు అడ్జస్ట్ చేయండి. అరచేతులు పాదం పక్కనే ఉండాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ప్రెస్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి నిదానంగా లేగండి. వెయిట్ అంతా పాదాల మీద ఉండాలి. నడుము మీద లోడ్ పడకూడదు. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. బ్రీత్ లేస్తూ స్లోగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ నిదానంగా చక్క సోబారాన్ని దిగిన దిగాలి. కిందకు వచ్చాక అరచేతుల నుంచి హెడ్ రైట్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. 10 అగైన్ పర్వతాసనం. ఇక్కడ 20 స్టెప్స్లో పర్వతాసనం 3 సార్లు చేస్తాం. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. 2 చేతుల మధ్యలో తల పొట్ట చూస్తూ దించాలి. పూర్తి బ్రీత్ అవుట్లోనూ చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 11 శశాంకాసనం. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా కాలి వేళ్ల మీద, అరచేతుల మీద ఉంది. ఇక్కడ వరకు బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ లేస్తూ మోకాళ్ళు బెండ్ చేసి పాదాల పై భాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడు వెనక్కి తీసుకెళ్ళిపోండి.
సాధ్యమైనంత వరకు బాడీకి లెగ్స్కి అసలు ఏమాత్రం గ్యాప్ లేకుండా చూసుకోండి. పొట్ట, ఛాతీ, టైస్కి అసలు ఏమాత్రం గ్యాప్ ఉండకూడదు. భుజాల నుంచి అరచేతుల దాకా చేతులు, హ్యాండ్స్ బాగా స్ట్రెచ్ చేయాలి. అవకాశం ఉంటే తలదించి గడ్డని టచ్ చేయండి. 12 అలాగే ముందుకు రావాలి. మళ్ళీ వెయిట్ అంతా అరచేతుల మీద, కాలు వేళ్ళ మీద ఉంది. బ్రీత్ తీసుకునే ఉన్నాం. 13 భుజంగాసన్. పాదాల పైభాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ అవకాశం ఉంటే పాదాల దగ్గర పెట్టుకోండి. లాగాలి, బాడీ లాగాలి, ఎల్ షేప్ రావాలి. బాడీ వెయిట్ అంతా అరచేతుల మీద, పాదాల మీద ఉండాలి. మోకాళ్ళు కూడా టచ్ చేయకూడదు. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి, అలాగే రైట్కి. షోల్డర్ కదపకుండా వెనక పాదాలు చూస్తున్నాం మనం. 14 టోస్. కాలు వేళ్ళు రొటేషన్ చేస్తూ లేపాలి. వేళ్ళకు కూడా చక్కటి మసాజ్ జరుగుద్ది. ఆరోగ్యంగా ఉంటాయి వేళ్ళు. తల, పాదాలు, అరచేతులు పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయమాకండి. మోచిప్పలు పైకి లాగాలి. 15 రైట్ లెగ్ ఫ్రంట్. నిదానంగా రైట్ లెగ్ ముందు తీసుకురండి. రైట్ లెగ్ చక్కగా 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేయండి. బాడీ పూర్తిగా రైట్ లెగ్ మీదే ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ జాగ్రత్తగా లెగాలి. వెయిట్ అంతా 2 పాదాల మీద ఉండాలి. చేతులు చెవులు పక్కన సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. ఈ వీరభద్రాసనం పర్ఫెక్ట్గా చేస్తే పొట్ట దగ్గర, నడుం దగ్గర, బటక్స్ దగ్గర అదనంగా ఉన్న ఫ్యాట్ అంతా కరిగి శరీరం నాజుగ్గా తయారవుద్ది. బ్రీతులు వేస్తూ నిదానంగా హ్యాండ్స్, బాడీ సాగదీస్తూ స్లోగా దిగండి. కిందకు వచ్చాక అరచేతుల నుంచి హెడ్ రేస్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ఉండాలి. 18 ఉత్కటాసన్. కూర్చోండి, చక్కగా కూర్చోవాలి మ్యాట్ మధ్యలో. చేతులు జరుపుకుంటూ ముందుకు వచ్చేసేయండి. మూలాధార చక్రం యాక్టివేషన్ అవుద్ది. పాదాలు పైకి లేపకుండా జరగదు. మూలాధార చక్రం యాక్టివేషన్ అవుద్ది. పాదహస్తాసనం, పశ్చిమొత్త చక్క వస్తుంది. నిదానంగా వెనక్కి వెళ్ళిపోండి. అలాగే అరచేతులు మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ పాదాల దగ్గర తీసుకెళ్ళండి. అరచేతులు మ్యాట్ మీద ప్రెస్ చేసి నడుం పైకి లేపండి. పాదాల దగ్గర నుంచి నడుం దాకా బాడీ పైకి లాగాం. బటక్స్ దగ్గర నుంచి చిన్న దాకా బాడీ ముందు నుంచి కిందకి రావాలి. చిన్ను నీకు టచ్ చేయాలి. మోచిప్పలు పైకి లాగాలి. సాధ్యమైనంత వరకు బాడీకి, లెగ్స్కి అసలు ఏమాత్రం గ్యాప్ ఉండకూడదు. నిలబడి చేస్తే పాదహస్తాసనం, ఇదే కూర్చుని చేస్తే పశ్చిమోత్తాసనం, పడుకుని చేస్తే హలాసనం. చక్కటి అద్భుతమైన ఆసన సరళి. 20 చక్కగా సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోండి. అక్కడి నుంచి బ్రీత్ రిలీజ్ చేయండి. రిలీజ్. ఇప్పుడు చక్కగా హాయిగా పడుకోండి. ప్రశాంతంగా పడుకోండి. కింద క్లాత్ వేసుకుంటే వేసుకోండి. ఆ డస్ట్ రాకుండా ఉంటుంది ఫేస్ దగ్గర. చక్కగా చేతులు బాగా స్ట్రెచ్ చేసుకోండి. చేతులు వెనక్కి, కాళ్ళు కిందకి బాగా స్ట్రెచ్ చేయాలి. ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది. చక్కగా అందరూ శోభారాణిలాగా చేయండి. చక్కగా అందరూ అవకాశం టచ్ చేసుకోండి. స్ట్రెచ్ వదిలేసి చేయండి. నిదానంగా బోర్లా తిరిగి పడుకోండి. బోర్లా తిరిగి పడుకోండి. చేతులు ముందుకి, కాళ్ళు వెనక్కి బాగా స్ట్రెచ్ చేయండి. పాదాల దగ్గర పెట్టుకోండి. హ్యాండ్స్ ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది. ముందుగా నౌకాసనం చేద్దాం. ఈరోజు అన్నీ పూర్తి బ్రీతింగ్తో చేస్తాం అన్నమాట. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ తీసుకుంటూ లెగాలి. తల, కాళ్ళు, చేతులు, హెడ్, హ్యాండ్స్. వెరీ గుడ్ అమ్మా. బాడీ అంతా పొట్ట మీద ఉంది. శోభార అనేది కాళ్ళు, చేతులు, తల లేపింది. పొట్టలో కొద్దిగా గాలి ఉండాలి. చేతులు బాగా ముందుకు స్ట్రెచ్ చేయాలి. కాళ్ళు వెనక్కి సాగాలి. పొట్ట భాగం దగ్గర బాగా పెయిన్ వస్తూ ఉంటుంది. పొట్టలోని పార్ట్స్ అన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. మినిమం 30 సెకండ్స్ ఉండాలి. తర్వాత ఎంతసేపు ఉన్న పర్లా నిదానంగా దిగండి. బ్రీత్ వేస్తూ స్లోగా దిగండి. ఇప్పుడు చక్కగా మకరాసనంలోకి వెళ్ళిపోయి రిలాక్స్ అవుతూ ఉండండి. పర్లేదు. పాదాలు పక్క పెట్టాలి. మడాలు తగిలిదాం. బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. చక్కగా 2 ముక్కుల ద్వారా ఆసనానికి మధ్యలో బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు చేయబోయేదేమో నౌకాసన హ్యాండ్స్ మూమెంట్. చక్కగా బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు చేతులు బాగా స్ట్రెచ్ చేయండి ముందుకి. అరచేతులు పైకి లేపండి. వెరీ గుడ్. సేమ్ ఇందాకలాగా చేస్తాం. కాకపోతే పొజిషన్లోకి వచ్చాక హ్యాండ్స్ మూమెంట్ చేస్తాం స్లోగా. బ్రీత్ ఇన్, మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ తీసుకుంటూ లేకండి.
తల, కాళ్ళు, చేతులు, హెడ్. నిదానంగా స్లోగా హ్యాండ్స్ మూమెంట్ చేయండి. ఎంత స్లోగా చేస్తే అంత బాగుంటుంది. అరచేతులు చక్క వెనక్కి తిప్పి ఉంచాలి. వెనక్కి వెళ్ళినా పొజిషన్ మార్చకూడదు, హ్యాండ్స్ పొజిషన్ మార్చకూడదు. లెగ్స్ కూడా చక్క థైస్ చక్క లేచిన తనకి కాళ్ళు వెనక్కి, చేతులు ముందుకు వచ్చేయాలి. 2 టైమ్స్ చేద్దాం. స్పాండ్లైటిస్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడుద్ది. ఎంతసేపు స్ట్రెచ్ చేయాలి, స్లోగా మూమెంట్ చేయాలి, స్వభావాన్ని చక్కగా చేస్తుంది. కంప్యూటర్ దగ్గర వర్క్ చేసే వాళ్ళకి మెడ నొప్పులు, భుజాల నొప్పులు రాకుండా ఉంటాయి. 2 టైమ్స్ చేయండి చాలు. స్లోగా, ఎంత స్లోగా చేస్తే అంత బాగుంటుంది. బాడీ అంతా పొట్ట మీద ఉంది. 2 టైమ్స్ అయిపోతే రిలాక్స్లోకి వెళ్ళిపోండి. చక్కగా రిలాక్స్లోకి వెళ్ళిపోండి. బ్రీత్ తీసుకుంటూ వదులుతుండండి. చక్కగా 2-3 సార్లు బ్రీత్ తీసుకుంటూ వదులుతుంటే నెక్స్ట్ ఆసనం బాగా చేయొచ్చు మనం. ఇప్పుడు చేయబోయేది కటి పదాసనం. చేతులు అక్కడే ఉంచి లెఫ్ట్ హ్యాండర్ చేతితో రైట్ హ్యాండ్ మోచేతిని, రైట్ హ్యాండర్ చేతితో లెఫ్ట్ హ్యాండ్ మోచేతిని పట్టుకోండి. లెగ్స్ని మోకాళ్ళ వరకు పైకి లేపండి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేదు. లెగ్స్ని లెఫ్ట్ సైడ్ బెండ్ చేయండి, ఎవరు లెఫ్ట్ సైడ్ వాళ్ళు. వెరీ గుడ్. బ్రీత్ తీసుకుంటూ హెడ్ రైట్ చేయండి. భుజాల పైనుంచి మీ పాదాలు చూడాలి, భుజాల పైనుంచి మీ పాదాలు చూడాలి. వెరీ గుడ్. నడుము పూర్తిగా ట్విస్ట్ అవుద్ది ఇక్కడ. బ్రీత్ అవుట్, తల నుంచి చేయండి. లెగ్స్ని స్లోగా రైట్ సైడ్ తీసుకెళ్ళండి, జాగ్రత్తగా రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. హ్యాండ్స్ ఎక్కువ కదలకుండా చూసుకోండి. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ తీసుకుంటూ హెడ్ రైట్ చేయండి. భుజాల పైనుంచి మన పాదాలు చూడాలి. చక్కగా నడుము పూర్తిగా ట్విస్ట్ అవుద్ది. కటి పదాసనం. కటి అంటే నడుము భాగం అన్నమాట. నడుము భాగం మీద బాగా లోడ్ పడుద్ది. బ్రీత్ అవుట్, తల దించేసేయండి. లెగ్స్ స్లోగా లెఫ్ట్ సైడ్ తీసుకురండి. పాదాలు పూర్తిగా మ్యాట్ మీద దించగలిగే వాళ్ళు నడుము దగ్గర లాక్కోవచ్చు పాదాలని. వెరీ గుడ్ అమ్మా, ఇంకా లాగొచ్చు కావాలంటే. బ్రీత్ తీసుకుంటూ హెడ్ రైట్ చేయండి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి. భుజాల పైనుంచి మన పాదాలు చూడాలి, భుజాల పైనుంచి మన పాదాలు చూడాలి. బ్రీత్ అవుట్, తల దించేసేయండి. లెగ్స్ని స్లోగా రైట్ సైడ్ తీసుకెళ్ళండి. ఎంత స్లోగా తీసుకెళ్తా ఎంత చక్కగా. హ్యాండ్స్ కదపమాకండి. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ తీసుకుంటూ హెడ్ రైట్ చేయండి. పొట్ట భాగం నడుము పూర్తిగా మెలితిరిగిపోద్ది ఈ ఆసనంలో. బ్రీత్ అవుట్, రైట్ సైడ్. రిలీజ్, రిలాక్స్. చక్కగా రిలాక్స్లోకి వెళ్ళిపోండి. శ్వాసను గమనిస్తూ ఉండండి. ఇప్పుడు భుజంగాసనం చేద్దాం. అరచేతులు ఛాతీ పక్కన పెట్టుకోండి. కొద్దిగా వెనక్కే పెట్టుకోండి. అరచేతులు వెనక్కి వెళ్ళిపోవాలి. బొటన వేలు లెగిసినప్పుడు సంకకన్నా వెనక ఉండాలి. పాదాల దగ్గర పెట్టుకోండి. వెరీ గుడ్. పాదాల పై భాగం మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా గాలంతా వదిలేసేయాలి. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ తీసుకుంటూ నాభి వరకే లెగాలి. ఎక్కువ లెగిస్తే దిగాలి, తక్కువ లెగిస్తే లెగాలి. చక్కగా ఇంకో కావాలంటే అరచేతులు కొద్దిగా వెనక్కి పెట్టుకోవచ్చు. వెరీ గుడ్. అరచేతుల మీద ఎక్కువ వెయిట్ లేకుండా చూసుకోండి. శోభలాగా ఎల్బో షోల్డర్ కన్నా లోపల ఉన్నాయి. పాదాలు గట్టిగా నొక్కాలి. పాదాల నుంచి పొట్ట దాకా బాడీ అంతా మ్యాట్ మీద ప్రెస్ చేస్తున్నాం. పొట్ట నుంచి తలదాకా పైకి చూస్తున్నాం. చాలా చక్కటి ఆసనం. నిదానంగా బ్రీతలేస్తూ ఫస్ట్ పొట్ట భాగం, తర్వాత ఛాతీ, తర్వాత భుజాలు, తర్వాత గడ్డం నుంచి రిలాక్స్లోకి వెళ్ళిపోండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఈ సెకండ్ టైం సేమ్ అలాగే చేస్తాం. పొజిషన్లోకి వచ్చాక అరచేతులు లేపాలి. అది చక్కగా బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. పాదాల దగ్గర పెట్టుకోండి. అరచేతులు పొజిషన్లో పెట్టుకోండి. రెడీ. బ్రీత్ ఇన్, 10 సారి బాగా బ్రీత్ తీసుకోవాలి. ఎక్కడా బద్దకించొద్దు మనం. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేసేయండి. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ తీసుకుంటూ లేపాలి. పొజిషన్లోకి వచ్చా. వెరీ గుడ్ అమ్మ. పొజిషన్లోకి వచ్చా అరచేతులు లేపుతుంది. పాదాలు గట్టిగా నొక్కాలి. వెరీ గుడ్. పాదాల దగ్గర నుంచి పొట్ట దాకా మొత్తం బాడీ, లెగ్స్ బాడీ అంతా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. పొట్ట దగ్గర నుంచి తల దాకా బాడీ యూ షేప్ వస్తుంది. ఎల్బో వి షేప్ ఉంటుంది. చాలా చక్కటి ఆసనం. నిదానంగా బ్రీత్ ఫస్ట్ పొట్ట భాగం, తర్వాత ఛాతీ, తర్వాత షోల్డర్, తర్వాత గడ్డం నుంచి రిలాక్స్లోకి వెళ్ళిపోండి.
మనం భుజంగాసనం 4 రకాలుగా చేస్తాం. ఈ 4 కూడా భుజంగం అంటే తాసుపాం, మన శరీరం పడగ వెప్పిన తాసుపాం లాగా ఉంటుంది. రెడీ. ఇప్పుడు చేయబోయే సర్పాసనం. అరచేతులు బటక్స్ మధ్యలోకి తీసుకెళ్ళిపోండి. అరచేతుల్ని బటక్స్ మధ్యలో పెట్టేసి పాదాల దగ్గర పెట్టేసుకోండి. ఆసనంలోకి వెళ్ళినప్పుడు చేతులు లాక్ అయిపోతాయి, గుర్తుపెట్టుకోండి. చక్కగా అరచేతులు లాక్ అయిపోతాయి, మనం దిగేదాకా బయటికి రావు. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి, బద్దకించకూడదు. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. బ్రీత్ ఇన్ అప్, మీ ఇష్టం వచ్చినంత హైట్ లేగొచ్చు, ఎంత హైట్ లేగొచ్చు. పాదాలు గట్టిగా నొక్కండి, పాదాలు నొక్కి ఎంత హైట్ లేగొచ్చు. అరచేతులు చక్కగా లాక్ అయిపోతున్నాయి బటక్స్ మధ్యలో. చాలా చక్కటి ఆసనం. పాదాల దగ్గర నుంచి పొట్ట దాకా గట్టిగా ప్రెస్ చేస్తున్నాం, పొట్ట నుంచి తల దాకా పైకెత్తి చూస్తున్నాం. నిదానంగా బ్రీత్లేస్తూ స్లోగా దిగండి, ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. రిలీజ్, రిలాక్స్. చక్క శ్వాస తీసుకుంటూ వదులుతుండండి, శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. చక్క 2 ముక్కుల ద్వారా శ్వాస తీసుకుంటూ వదులుతుంటే నెక్స్ట్ ఆసనం బాగా చేయొచ్చు. ఇప్పుడు ఈసారి చేసేది భుజంగాసనం, లాస్ట్ పొజిషన్ అన్నమాట. లెగ్ మూమెంట్స్. పాదాలు కావాలంటే కొద్దిగా వెడల్పుగా పెట్టుకోవచ్చు, దూరంగా. హ్యాండ్స్ చక్కగా చిన్న ఏరియాలో పెట్టుకోండి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి, ఎక్కడ బద్దకించొద్దు. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ తీసుకుంటూ లెగండి, చక్క లెగాలి. పాదాల దగ్గరించి నాభి వరకు పొట్ట మీద ప్రెస్ చేయాలి, అక్కడి నుంచి బాడీ లేగాలి. తల వెనక్కి పెట్టుకోండి, లెగ్ మూమెంట్ చేయండి 15 టైమ్స్. చక్క శోభాలాగా హ్యాండ్ చక్కగా అలా బెండ్ చేయకుండా ఉండాలి. భుజాల నుంచి తల దాకా వెనక్కి నొక్కాలి. మనం ఇంకొద్ది కష్టపడితే పాదాలు తలకు టచ్ అవుతాయి, దాన్ని రాజా కపోతాసనం అంటారు. 15 టైమ్స్ చేయాలి. చక్కగా 15 టైమ్స్ చేస్తే ఇలా అప్పర్ బాడీ లోయర్ బాడీ 2 చక్కగా స్ట్రెచ్ అవుతున్నాయి. మనం ఎక్కువసేపు పని చేసినా, నడిచినా, గేమ్స్ ఆడినా కొద్దిసేపు ఇలా చేస్తే లెగ్స్లో ఏదైనా పెయిన్ ఉంటే తగ్గిపోద్ది. 15 టైమ్స్ చేయండి. తలని బాగా వెనక్కి నొక్కే ఉంచండి, హ్యాండ్స్ ఎవరు బెండ్ చేయొద్దు. రిలీజ్, రిలాక్స్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. మకరాసనంలో పాదాలు పక్క పెట్టి, యాంకిల్ ఏమో దగ్గర ఉంటాయి, కాలు వేళ్ళు దూరంగా ఉంటాయి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. నెక్స్ట్ చేయబోయేది ఏకపాద శలభాసనం. చక్క పాదాల దగ్గర పెట్టుకోండి, అరచేతులు బటక్స్ కింద పెట్టుకోండి, బోర్లు ఇచ్చి ఉంచాలి. అరచేతులు చక్కగా బోర్లు ఇచ్చి పెట్టుకోండి. పాదాలు పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. గెడ్డం టచ్ చేసి ఉంచాలి, గెడ్డం లేపకూడదు. ఏకపాద శలభాసనం. బ్రీత్ ఇన్, 10 సారి బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. బ్రీత్ తీసుకుంటూ లెఫ్ట్ లెగ్ లేపుదాం. బ్రీత్ ఇన్ అప్, వెరీ గుడ్. చక్కగా లేపిన లెఫ్ట్ లెగ్ చక్కగా వెనక్కి స్ట్రెచ్ చేయాలన్నమాట, పాదం పట్టుకుని ఎవరు లాగినట్టుగా. ఆ లెగ్ లెఫ్ట్కి రైట్కి వెళ్లకుండా చక్కగా వెనక్కి సాగాలి. కింద ఉన్నటువంటి రైట్ లెగ్ పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. గెడ్డం దగ్గర నుంచి నడుం దాకా బాడీని చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. చక్కటి ఆసనం. నిదానంగా బ్రీత్లో వేస్తే స్లోగా దించేయండి. చక్కగా 2-3 శ్వాసలు తీసుకోండి. 2-3 శ్వాసలు తీసుకుంటూ ఉండండి ముక్కు ద్వారా. ఇప్పుడు రైట్ లెగ్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ తీసుకుంటూ రైట్ లెగ్ లేపండి. వెరీ గుడ్. టై భాగం లెగ్స్ సరిపోద్ది, ఎక్కువ లేపక్కర్లా. ఎక్కువ లేపితే మళ్ళీ నడుము దగ్గర షేప్ మారుద్ది. ఎక్కువ లేపకూడదు, టై లెగాలి. పాదాన్ని ఎవరో పట్టుకుని లాగినట్టు లాగాలి. కింద ఉన్నటువంటి లెఫ్ట్ లెగ్ పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. గెడ్డం చక్కగా టచ్ చేసి ఉంచాలి మ్యాట్కి. బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండొచ్చు కావాలంటే. రిలీజ్, రిలాక్స్. బ్రీత్ వదిలేసి దించాలి, బ్రీత్ తీసుకుని లేపాలి. ఈసారి బోత్ లెగ్ చేద్దాం. చక్కగా 2 ముక్కుల ద్వారా బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. ఒక 2-3 సార్లు శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. రెడీ. బోత్ లెగ్స్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేసేయండి. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ తీసుకుంటూ బోత్ లెగ్స్ లేపాలి. గెడ్డం నుంచి నడుం దాకా బాడీ అంతా మ్యాట్ వైపు ప్రెస్ చేయాలి. టైస్ బాగా లేగాలి. చక్క శోభా బాగా చేస్తుంది. సయాటికా ప్రాబ్లం వాళ్ళకి, హెర్నియా ప్రాబ్లం బాగా ఉపయోగపడుతుంది. పాదాలు చక్క స్ట్రెచ్ చేసి చాలా చక్కగా చేస్తుంది.
నిదానంగా దించేసేయండి. రిలీజ్, రిలాక్స్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. శ్వాస తీసుకుంటూ చక్కగా రిలాక్స్గా ఉండండి. మకరాసంలో 2 ముక్కుల ద్వారా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు ధనురాసనం చేద్దాం. చక్కగా లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్, రైట్ హ్యాండ్తో రైట్ లెగ్ హ్యాంకిల్ గట్టిగా పట్టుకోండి. రెడీ? ధనురాసనం చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి, ఎక్కడా బద్దకించొద్దు మనం. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి, గాలంతా బయటకు వెళ్ళిపోద్ది. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ తీసుకుంటూ లేకండి. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ అమ్మా. లెగ్స్ వెనక్కి తోయాలి, తల పైకి ఎత్తాలి, బాడీ అంతా పొట్ట మీద ఉండాలి, పొట్టలో కొద్దిగా గాలి ఉండాలి. బౌ షేప్ చక్కగా ఉంది, ధనుసు ఆకారంలో ఉంది. చక్కగా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, డిస్క్ ప్రాబ్లంలో బాగా ఉపయోగపడుద్ది. సూపర్ చేస్తున్నాం, చక్కగా బ్రహ్మాండం చేస్తున్నాం. శోభారాణి లాగా అలా చేయాలి, కాళ్ళు బాతేయాలి. రిలీజ్, నిదానంగా దించేయండి. లెగ్స్ పట్టుకునే ఉండండి, లెగ్స్ పట్టుకుని ఉండండి. చక్కగా 2 ముక్కుల ద్వారా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. నెక్స్ట్ పార్శ్వ ధనురాసనం చేద్దాం. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి ఒక 4-5 సార్లు. పార్శ్వ ధనురాసనం చేద్దాం. రెడీ? బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ తీసుకుంటూ బాడీ లేపండి. వెరీ గుడ్. పొజిషన్ చూపించాక స్లోగా బాడీ లెగ్స్ లెఫ్ట్ సైడ్ బ్రీత్ తీసుకెళ్ళండి. బాడీని లెఫ్ట్ సైడ్ తీసుకురండి. తల పైకి ఎత్తి నార్మల్ బ్రీత్ తీసుకోండి. లెగ్స్ని బాగా తోయండి. చక్కగా పైన ఎలా ఉన్నామో పక్క వచ్చిన అట్లాగా ఉన్నామో శోభ. వెరీ గుడ్, చక్కటి ఆసనం ఇది. అప్, బ్రీత్ తీసుకుంటూ బాడీ లేపండి. పొజిషన్ చూపించండి. రైట్ సైడ్ జాగ్రత్తగా రైట్ సైడ్ వెళ్ళిపోండి. తల పైకెత్తి నార్మల్ బ్రీత్ తీసుకోండి. లెగ్స్ని బాగా తోయండి. వెరీ గుడ్ అమ్మా, చక్కగా చేస్తున్నాం. అప్, బ్రీత్ తీసుకుంటూ పొజిషన్ చూపించండి. లెఫ్ట్ సైడ్ చాలా చక్కగా చేస్తున్నాం. పార్శ్వ ధనురాసనం, సెల్ఫ్ మసాజ్ అవుతుంది దీనివల్ల. బ్రీత్ తీసుకుని హెడ్ పైకి వెళ్ళి చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. అప్, పొజిషన్, రైట్ సైడ్. లెగ్స్ని సాధ్యం బాగా వెనక్కి తోయండి. తల పైకి ఎత్తి నార్మల్ తీసుకోండి. వీపు చక్కగా బౌ షేప్ రావాలి. అప్, పొజిషన్, రిలీజ్, రిలాక్స్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. 2-3 సార్లు శ్వాస తీసుకుంటూ ముక్కు ద్వారా వదులుతుండండి. ఇప్పుడు అనంత శేష శయనాసనం చేద్దాం. చక్కగా 1 సైడ్ తిరిగి పడుకోండి. లెఫ్ట్ హ్యాండ్ తల కింద, రైట్ హ్యాండ్ తల కింద పెట్టుకోవచ్చు. బాడీ స్ట్రైట్గా ఉండాలి. పాదం దగ్గర నుంచి ఎల్బో దాకా స్ట్రైట్గా ఉండాలి. ఎల్బో కొద్దిగా వెనక్కి వెళ్తే స్ట్రైట్ వస్తుంది. పై లెగ్ని మూమెంట్ చేయండి. పై లెగ్ని కిందకి పైకి మూమెంట్ చేసుకోండి. ఒక 5-6 టైమ్స్ చేసుకోండి. వెరీ గుడ్, చక్కగా చేస్తున్నామా. నడు వెనక్కి వెళ్ళకుండా. ఇప్పుడు లెగ్ని ముందుకి వెనక్కి అనుకోండి. ముందుకి వెనక్కి, పై లెగ్ మాత్రమే కదలాలి. చక్కగా చేస్తున్నాం. మోకాలు బెండ్ చేయొద్దు. వెనక్కి వెళ్ళిన అలాగే వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్ళినప్పుడు మోకాలు బెండ్ అవుతుంది. చక్కగా అందరూ కూడా చక్కగా శోభాలాగా చేయాలి. చూడండి, వెరీ గుడ్. ఇప్పుడు పై లెగ్ ఫోల్డ్ చేసి పట్టుకోండి జాగ్రత్తగా. మోకాలు మెలితిప్పమాకండి, జాగ్రత్తగా లేపండి. ఇప్పుడు నడుము స్ట్రైట్గా ఉండాలి. మోకాలు టైట్ చేసిన వాళ్ళు మోచెప్పని పైకి లాగండి. అరచేయి కంపల్సరీ పట్టుకోవాలి. పాదం బొటన వేలు కానీ పాదం కానీ పట్టుకుని ఉండాలి. మోకాలు కొద్దిగా బెండ్ అయినా నష్టమే లేదు, కానీ పాదం పట్టుకోవాలి. పాదం గట్టిగా పట్టుకుని మోకాలు టైట్ చేసిన వాళ్ళు కాలుతో చేతిని లాగాలి. చేతితో కాళ్ళని కాదు, కాలుతో చేతిని లాగాలి. పైన 5 వేలు అటు వెళ్ళిపోవచ్చు. పాదం పైకి బొట్టన వేలు కూడా అటు తీసుకెళ్ళచ్చు. కింద కాలు చక్కగా మ్యాట్ సెంటర్లో స్ట్రైట్గా ఉంది. పై కాలు కూడా నడుము నుంచి అడ్డంగా స్ట్రైట్గా ఉంది. తల పైకి చూస్తుండండి. దీని పేరు అనంత శేష శయన ఆసనం. పాల సముద్రంలో విష్ణుమూర్తి పైనుంచే ఆసనం అన్నమాట. తల పైకి చూడండి. రిలీజ్, రిలాక్స్. నిదానంగా చేతులేసేయండి, జాగ్రత్తగా దించేయండి. చక్కగా అటు మళ్ళీ ఆపోజిట్ సైడ్ చేయండి. బాడీ స్ట్రైట్గా పెట్టుకోండి. ఫేస్ ప్రశాంతంగా పెట్టుకోండి. నడుము వెనక్కి వెళ్ళకుండా చూసుకోండి. నడుము చక్కగా వెనక్కి వెళ్ళకుండా చక్కగా చేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. వెరీ గుడ్. ఇప్పుడు పై లెగ్ని ముందుకి వెనక్కి,
పై లెగ్ని ముందుకు వెనక్కనండి. ఒక 4-5 సార్లు. పై లెగ్ మాత్రమే కదలాలి, బాడీ ఏమీ కదలకూడదు. పై లెగ్ ఫోల్డ్ చేసి పట్టుకోండి, పై లెగ్ని ఫోల్డ్ చేసి పట్టుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, అప్. పాదం అలాగే పట్టుకోవాలి, శోభలాగా. పాదం కంపల్సరీ పట్టుకోవాలి. మోకాలు కొద్దిగా బెండ్ అయినా పర్లే, కానీ పాదం మాత్రం పట్టుకోవాలి. కింద కాలు చక్కగా మ్యాట్ సెంటర్లో స్ట్రైట్గా ఉంది. వెనక ఎల్బో దగ్గర నుంచి పాదం దాకా బాడీ స్ట్రైట్గా ఉండాలి. నడు వెనక్కి వెళ్ళకూడదు. కాలుతో చేతిని లాగండి, చేతితో కాలును కాదు. కాలుతో చేతిని లాగితే నడుము తగ్గించి పాదం దాకా స్ట్రైట్గా ఉంటుంది. ఈ ఆసనం చేయటం వల్ల మన శరీరంలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుద్ది. ఫ్లెక్సిబిలిటీ పెరిగితే కష్టమైన ఆసనం కూడా బాగా చేయొచ్చు. అనంత శేష శయన ఆసనం. రిలీజ్, రిలాక్స్. చక్కగా ప్రశాంతంగా పడుకోండి, ప్రశాంతంగా పడుకోండి. నెక్ ఎక్సర్సైజ్. తల కొద్దిగా పైకి లేపి చక్కగా జాగ్రత్తగా లెఫ్ట్ సైడ్ 5 టైమ్స్, రైట్ సైడ్ 5 టైమ్స్. తల పూర్తిగా లేపకూడదు, పూర్తిగా దించకూడదు. హెయిర్ టచ్ అవుతూ ఉండాలి. కుడివైపు తిరిగినప్పుడు కుడి చెవిని టచ్ అవుద్ది, ఎడమ వైపు తిరిగినప్పుడు ఎడమ చెవిని టచ్ అవుద్ది. స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ప్రాబ్లంలకి బాగా ఉపయోగపడుద్ది. 5 టైమ్స్ చేయండి. 5 టైమ్స్ అయిన తర్వాత మత్స్యాసనం చేద్దాం. చక్కగా మత్స్యాసనం రిలాక్స్ అయిపోయి అరచేతులు బట్టస్ కింద పెట్టుకోండి. పాదాల దగ్గరించి నడుం దాకా మ్యాట్ మీద ప్రెస్ చేసుకోండి. పాదాల దగ్గరించి నడుం దాకా, నడుం దగ్గరించి షోల్డర్ దాకా షోల్డర్ను పైకి లేపండి. వెరీ గుడ్. తల గాల్లో ఉంది, చూడండి, తల గాల్లో ఉంది. ఆసనం అయిపోయినాక కూడా ఈ మత్స్యాసనంలోకి వస్తాం. మనం మత్స్యాసనం 3 సార్లు చేస్తాం, 3 రకాలు చేస్తాం. ఈ సర్వాంగాసనం చేసే మత్స్యాసనం సింపుల్గా ఉంటుంది. లేకపోతే మళ్ళీ సాటర్డే 2 రకాల పద్మాసనం వేసి 2 రకాల మత్స్యాసనం చేస్తాం. రెడీ. చక్కగా ఈ మత్స్యాసనంలో కూడా తల పైకి ఎత్తకూడదు, దించకూడదు, మెడ భాగం సాగాలి. రిలీజ్, రిలాక్స్. చక్కగా హాయిగా ప్రశాంతంగా పడుకోండి. ఇప్పుడు ఇందాక టచ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు టచ్ చేయండి. కొత్తగా చేసేవాళ్ళు చేయమాకండి. సర్వాంగాసనం వచ్చిన వాళ్ళు మాత్రమే చేద్దాం. మీకు రాని వాళ్ళు, కొత్త వాళ్ళు ఉంటే క్లాస్ అయిపోయాక దగ్గరుండి జాగ్రత్తగా చేయిద్దాం. చక్కటి ఆసనం రెడీ. సర్వాంగాసన్ పొజిషన్. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, బోత్ లెగ్స్ అప్ 90 degrees. డైరెక్ట్గా లేపకూడదు, కాళ్ళని 90 degreesలో అర్ధ హలాసనలో ఆపాలి. సర్వాంగాసనం చేసినప్పుడు కాళ్ళల్లో బ్లడ్ అంతా కిందకి దిగిపోవాలి. అదే మనం రేపు చేసే హలాసనలో డైరెక్ట్గా వెళ్ళిపోవాలి. కాళ్ళల్లో బ్లడ్ కాళ్ళల్లో ఉండాలి. ఈ అర్ధ హలాసనలో ఒక 1/2 minute ఉంటే లెగ్స్లో బ్లడ్ అంతా కిందకి దిగిపోద్ది. కిందకి దిగిన తర్వాత జాగ్రత్తగా ఇప్పుడు నిదానంగా మీకు కన్వీనెంట్గా జాగ్రత్తగా పైకి లేకండి. మీ ఇష్టం వచ్చిన చక్కా లేగవచ్చు. వెరీ గుడ్. అరచేతులతో నడు చక్క పట్టుకోండి. మోచేతులు షోల్డర్ కన్నా లోపల ఉండాలి. బాడీ స్ట్రైట్గా లేకపోయినా నష్టమే లేదు. స్ట్రైట్గా ఉంటే ఏమవుతుందంటే ఎక్కువసేపు ఉండగలుగుతాం. కాంపిటీషన్స్కి వెళ్ళాలంటే స్ట్రైట్గా ఉండాలి. ఇది చాలా చక్కటి అద్భుతమైన ఆసనం అన్నమాట. దీని పేరే సర్వాంగాసనం. అంటే మన శరీరంలోని అన్ని పార్ట్లు ఆరోగ్యంగా తయారవుతాయి. సర్వాంగాసనం. ఈ ఆసనాన్ని హడావిడి, కంగారు లేకుండా ప్రశాంతంగా చేయాలి. ఇందాక చేసినట్టుగా మనం నెక్ ఎక్సర్సైజ్ చేసి మత్స్యాసనం చేసి అప్పుడు చేయాలి. అంతేగాని గబగబా ఏదైనా గేమ్స్ ఆడి రన్నింగు, వాకింగు, పరిగెత్తుకొచ్చి గబగబా చేసి గబగబా లేచిపోతే ఆసనం బెనిఫిట్ కన్నా నష్టం ఎక్కువ జరుగుద్ది. సాధ్యంతరకు బాడీ 2 అరచేలతో గట్టిగా పట్టుకోండి. చేయగా కొన్నాళ్ళకి లెగ్స్ స్ట్రైట్ అయిపోతాయి. చాలా చక్కటి అద్భుతమైన ఆసనం అన్నమాట. మన పూర్వీకులు మనకిచ్చిన గొప్ప వరాల్లో ఇదొకటి. 1 minute ఓవర్. ఈ ఆసనంలో మినిమం 3 minutes ఉంటే బొటనవేలు దగ్గర ఉన్న బ్లడ్ అంతా కిందకి దిగి మళ్ళీ బొటనవేలు దగ్గరికి వస్తాకి 3 minutes పడుద్ది. ఆ తర్వాత మనం ఎంతసేపు ఉంటే అంత మనకి బెనిఫిటే. మనం 5 minutes చేస్తాం. కొంతమంది ఈ ఒక్క ఆసనమే చేస్తారు. 10 minutes, 15 minutes, ½ an hour ఉంటారు. అంత అద్భుతమైన ఆసనం అన్నమాట. మన పూర్వీకులు మనకిచ్చిన గొప్ప వరాల్లో ఇదొకటి. దీన్ని క్వీన్ ఆఫ్ యోగా అంటారు. ఆసనాల్లో రాణి లాంటిది అన్నమాట.
చాలా చక్కటి ఆసనం, చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ప్రతిరోజు చేయాలి, కానీ మనం ఓన్లీ మండేనే చేస్తున్నాం. అవకాశం ఉన్న వాళ్ళు ప్రతిరోజు చేసుకోండి. చక్కటి ఆసనం. కొంతమంది కొత్తగా చేసేవాళ్ళు ఏదైనా చైర్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు. అందరూ శోభాలాగా ఎక్కువసేపు ఉండలేరు కాబట్టి చూడండి, ఇలా చైర్ పెట్టుకుని ఆ చైర్ కాళ్ళు పట్టుకోమ్మ. చూడండి, చైరే మోస్తుంది, మీ బాడీని చైరే మోస్తుంది. వెరీ గుడ్. ఇంకొద్దిలో ఇంకా వెరీ గుడ్. చూడండి, ఎంతసేపు ఉన్నా ఏం కాదు, ఇలా ఎంతసేపు ఉన్నా ఏం కాదు. మీకు కొత్తగా చేసేవాడు ఇలా సపోర్ట్ తీసుకుని చేసుకోండి. ఎవరు కూడా పట్టుకోకుండా చక్కగా చేసుకోవచ్చు. చైర్ పట్టుకుందని తనేం చేయట్లా. చాలా చక్కటి ఆసనం మాట ఇది. మనకి చాలామంది ఈ మధ్య పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ టెన్షన్లు ఎక్కువైనాయి. పిల్లలకేమో చదువుల వల్ల, పెద్దవాళ్ళకేమో ఉద్యోగ వ్యాపారాల వల్ల వాళ్ళు ఏం పని ఇలా ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నారు. అందుకే వాళ్ళకి గుండె నుంచి పంపించిన బ్లడ్ పాదాల దగ్గరకు వచ్చి ఆగిపోతుంది, మళ్ళీ పైకి రావట్లా. పైకి రాకుండా అక్కడ నరాలు మెలిపడి పుళ్ళు ఏర్పడి వెరికోస్ అనే వ్యాధి వస్తుంది. అలాంటి వాళ్ళకి ఈ సర్వాంగాసనం చేస్తే చాలా బాగుంటుంది. ఈ సర్వాంగాసనం అందరూ చేయలేరు. సర్వాంగాసనంలో 5 నిమిషాలు ఉంటే, ఇందాక హలాసనం చేసింది చూసారా 90 డిగ్రీస్లో, అలా ఒక 10 మినిట్స్ ఉండొచ్చు. అది కూడా కష్టమే చాలామందికి. ఏదైనా సపోర్ట్ తీసుకున్నా మంచిదే. చక్కటి అద్భుతమైన ఆసనం మాట ఇది. మెడ, కంఠం అంతా టచ్ అయిపోయి ఉంటుంది. మనకి గుండెకి శ్రమ తెలియకుండా శరీరం అంతా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది ఈ ఆసనం చేయడం వల్ల. మన శరీరంలో సిరులు దమలని నాడులుండి అవి పంపించేస్తూ ఉంటాయి కష్టపడి. ఇప్పుడు వాటికి అంత కష్టం ఉండదు, శ్రమ తెలియకుండా చక్కగా జరుగుతూ ఉంటుంది. బాడీ కూడా చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది. సకల రోగ నివారణ. ఈ సర్వాంగాసనం డైలీ చేసే వాళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. డైలీ కూడా చేయాలి. మనకు కూడా మనం డైలీ చేయట్లా, మండే చేస్తున్నాం. మనకు అన్ని రోజులు సిలబస్ ఉంది కాబట్టి అవకాశం వాళ్ళు ఇంటి దగ్గర చేసుకోవచ్చు. చాలా చక్కటి అద్భుతమైన ఆసనం సర్వాంగాసనం. ఇలా మామూలుగా నిలబడి డైలీ చేసుకోవచ్చు. కొత్తగా చేసేవాళ్ళు ఇలా చైర్ సపోర్ట్ తీసుకుని చేసుకోవచ్చు. 5 మినిట్స్ చేస్తే ఈ ఆసనంలో 5 మినిట్స్ రిలాక్స్ అవ్వాలన్నమాట. ఎందుకంటే బ్లడ్ అంతా తలలో కూర్చుంటుంది. మళ్ళీ ఆ బ్లడ్ అంతా శరీరం అంతా రావాలంటే చక్కగా కొద్దిసేపు అలాగే మనం ఎంతసేపు ఆ సర్వాంగాసనం చేసామో అంతసేపు రిలాక్స్ అవ్వాలి. దిగేటప్పుడు కూడా జాగ్రత్తగా దిగాలి, ఎలా పడితే అలా దిగకూడదు. ఇప్పుడు నిదానంగా దిగేటప్పుడు చక్కగా మోకాలు బెండ్ కూర్చేసాం, మోకాలు బెండ్ చేసి తల దగ్గర తెచ్చుకోండి. జాగ్రత్తగా నడుము దించాలి, తల లేపకూడదు. జాగ్రత్తగా నడు దించమ్మా, జాగ్రత్తగా తల లేపకుండా దించు. లెగ్స్ 90. ఇందాక అనుకున్నాం చూసారా, సర్వాంగాసనం చేయలేని వాళ్ళు ఇలా అర్ధహలాసనం ఉండొచ్చు. ఈ అర్ధహలాసనం కూడా కష్టమే, ఏదైనా గోడ సపోర్ట్ తీసుకుని ఉంచుకోవచ్చు. సర్వాంగాసనం 5 నిమిషాలు ఉంటే ఈ అర్ధహలాసనం 10 నిమిషాలు ఉండాలి. అప్పుడు వాళ్ళకి చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ సమస్య లేకుండా ఉంటుంది, బాగా జరుగుతుంది. నిదానంగా దిగేటప్పుడు కూడా మత్స్యాసనంలోకి వెళ్ళాలి, జాగ్రత్తగా దిగండి. మత్స్యాసనం పాదాల నుంచి వెరీ గుడ్. ఎందుకంటే తల ఒక్కసారే పైకి లేపకూడదు. ఇక్కడ ఒక హాఫ్ మినిట్ ఉంటే ఇందాక దాకా మన గెడ్డం కంఠం చక్కగా మ్యాట్కి మెడ ప్రెస్ అయ్యింది కదా, అది కూడా రిలాక్స్. చక్కగా ప్రశాంతంగా పడుకోండి. ఎంతసేపు సర్వాంగాసనం చేసామో అంతసేపు రిలాక్స్లో ఉండాలి మనం. చక్కగా ప్రశాంతంగా హాయిగా శరీరాన్ని మనసుని రిలాక్స్లో ఉంచుకోండి. ఈ టైంలో కొద్దిగా మనం కావాలంటే ఐ ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు. ఐ ఎక్సర్సైజ్ కూడా కొంత 2-3 మినిట్స్ కలిసి వస్తుంది మనకి. చక్కగా బాడీని ఫ్రీగా ఉంచుకోండి, రిలాక్స్గా శరీరాన్ని మనసుని రిలాక్స్గా ఉంచుకోండి. కనురెప్పలు ఓపెన్ చేయండి, కనుగుడ్లు పెద్దవి చేయండి. తల తిప్పకూడదు, కనుగుడ్లే తిప్పాలి. లెఫ్ట్ సైడ్ ఎడమ వైపు చూస్తాక ట్రై చేయండి. రైట్ సైడ్ కనుగుడ్లే తిప్పాలి, కనురెప్పలు పెద్ద చేసి కనుగుడ్లు తిప్పాలి. కుడివైపు చూస్తా ట్రై చేయాలి. లెఫ్ట్ సైడ్ మళ్ళీ ఎడమ వైపు చూస్తా ట్రై చేయండి. రైట్ సైడ్ సెంటర్ దాకా వచ్చాక మళ్ళీ వెనక్కి చూస్తా ట్రై చేయండి. వెనక్కి తల తిప్పొద్దు, ఎంతవరకు చూడగలిగితే అంతవరకు చూడండి, పర్లేదు. డౌన్ పాదాల వైపు చూస్తా ట్రై చేయండి. ఇక్కడ కూడా కనురెప్పలు ఓపెన్ చేస్తా ట్రై చేయండి, కనుగుడ్లు పెద్ద చేయండి. అప్
మళ్ళీ వెనక్కి చూస్తా ట్రై చేయండి. కనురెప్పలు బాగా ఓపెన్ చేయాలి, కనుగుడ్లు పెద్దవి చేయాలి. డౌన్. పాదాల వైపు చూస్తా ట్రై చేయండి. ఇప్పుడు కార్నర్స్ చూద్దాం. లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ షోల్డర్ నుంచి లెఫ్ట్ కార్నర్, లెఫ్ట్ షోల్డర్ నుంచి లెఫ్ట్ కార్నర్, ఎడమ భుజం నుంచి ఎడమ కార్నర్ చూద్దాం. కనురెప్పలు ఓపెన్ చేయాలి, కనుగుడ్లు పెద్ద చేయాలి. రైట్ లెగ్ కుడి పాదం వైపు చూడండి, కుడి పాదం వైపు. ఇక్కడ కూడా కనురెప్పలు ఓపెన్ చేసి కనుగుడ్లు పెద్దవి చేస్తా ట్రై చేయండి. రైట్ హ్యాండ్ రైట్ షోల్డర్ నుంచి రైట్ కార్నర్, కుడి భుజం నుంచి కుడి కార్నర్ చూడండి. కనురెప్పలు బాగా ఓపెన్ చేయాలి, కనుగుడ్లు పెద్దవి చేయాలి. లెఫ్ట్ లెగ్ ఎడమ పాదం వైపు చూడండి. 4 కార్నర్స్లు ఒకసారి అయిపోయింది, ఒక రౌండ్ అయిపోయింది. చక్కగా ఎడమ పాదం వైపు చూడండి. మళ్ళీ సెకండ్ టైం చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ ఎడమ భుజం నుంచి లెఫ్ట్ కార్నర్. రైట్ లెగ్ కుడి పాదం వైపు చూడండి. కనురెప్పలు ఓపెన్ చేసి ఉంచాలి, కనుగుడ్లు పెద్ద చేసి ఉంచాలి. రైట్ హ్యాండ్ రైట్ షోల్డర్ నుంచి రైట్ కార్నర్, కుడి భుజం నుంచి కుడి కార్నర్ చూడండి. బాడీ చక్కగా రిలాక్స్గా ఉండాలి. లెఫ్ట్ లెగ్ ఎడమ పాదం వైపు చూడండి. రిలీజ్. ఇప్పుడు మనం రొటేషన్ చేద్దాం చక్కగా. లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్, రైట్ సైడ్ 3 టైమ్స్. తల కదపకుండా కనురెప్పలు ఓపెన్ చేసి కనుగుడ్లు పెద్ద చేసి చక్కగా స్లోగా లెఫ్ట్ రైట్ అప్ డౌన్ చూసుకుంటూ లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్, రైట్ సైడ్ 3 చక్కగా చేయండి. కనురెప్పలు బాగా ఓపెన్ చేయాలి, కనుగుడ్లు పెద్ద చేయాలి, కనుగుడ్లు మాత్రమే తిప్పాలి. బాడీ చక్కగా రిలాక్స్గా ఉండాలి. క్లాక్ వైజు, యాంటీ క్లాక్ వైజు. అయిపోయిన వాళ్ళు కళ్ళు మూసుకుని కనుగుడ్ల పైన అరచేతులు గుంట భాగం పెట్టుకోండి. మనసు శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుకుంటూ మీ ధ్యాసంతా శ్వాస మీద పెట్టి శ్వాసను గమనిస్తూ ఒక హాఫ్ మినిట్ అలాగే రిలాక్స్లో ఉండండి. హాఫ్ మినిట్ చక్కగా రిలాక్స్గా ఉండండి. శ్వాసను గమనిస్తూ ఉండాలి, వేరే ఆలోచన లేకుండా శ్వాసని గమనిస్తూ ఉండాలి. సర్వాంగాసనంలో చేసిన బ్లడ్ సర్క్యులేషన్ అంతా చక్కగా బాడీ అంతా ఫ్రీగా వచ్చేస్తుంది. చక్కగా శ్వాసను గమనిస్తూ రిలాక్స్ అవ్వండి. రిలీజ్. చేతులు చక్కగా స్ట్రెచ్ చేసుకోండి. చేతులు బాగా స్ట్రెచ్ చేయండి. చేతులు వెనక్కి కాళ్ళు కిందకి బాగా స్ట్రెచ్ చేయాలి. మ్యాక్సిమం స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ వదిలేసి లెఫ్ట్ హ్యాండ్ అక్కడే ఉంచుకోండి. లెఫ్ట్ హ్యాండ్ అక్కడే ఉంచి రైట్ హ్యాండ్ బాడీ పైనుంచి పక్కకు తిరిగి లేచి కూర్చోండి. ఓకే, మీ ఇష్టం వచ్చిన ఆసనంలో కూర్చోండి. పద్మాసనం, వజ్రాసనం, సిద్ధాసనం, సుఖాసనం. ఎలా కూర్చున్నా పర్లా. తల, మెడ, వెన్నుపూస చక్కగా స్ట్రైట్గా ఉండాలి. ఫేసు ప్రశాంతంగా ఉండాలి. మనం ఇందాక వార్మప్ చేసాం సూక్ష్మయోగ ఆసనాల కోసం. ఇప్పుడు ప్రాణాయామానికి వార్మప్ ఏంటంటే భస్త్రిక. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ పైకి మన ఇష్టం వచ్చిన ఆసనంలో కూర్చోవచ్చు. ఏ ఆసనంలో కూర్చున్నా తల, మెడ, వెన్నుపూస స్ట్రైట్గా ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ పైకి వెళ్ళిన ఫింగర్స్ ఓపెన్ చేయండి. 2 ముక్కుల ద్వారా ఫోర్స్గా లాగాలి. గాలిని ఫోర్స్గా లాగాలి. తీసుకున్నప్పుడు ఎలా తీసుకున్నా పర్లా, వదిలేటప్పుడు గట్టిగా లాగాలి. 10 టైమ్స్ చేయండి. 10 టైమ్స్. బాగా వచ్చిన వాళ్ళు కళ్ళు మూసి చేసుకోవాలి. కొత్త వాళ్ళు కళ్ళు తెరిచేయాలి. చక్కగా హ్యాండ్స్ ఇలా పెట్టుకోండి. బాడీ స్ట్రైట్గా పెట్టుకోండి. ఫేస్ ప్రశాంతంగా పెట్టుకోండి. కపాలభాతి, గాలి వదులుతున్నాం అంతే, మనం ఏం చేయట్లేదు. చక్కగా చేయండి. 5 నిమిషాలు చేయాలి. నిన్న 5 నిమిషాలు చేసాం. మనం టైం లేక ఈరోజు 1 మినిట్ 1.5 మినిట్ చేస్తాం. బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. గాలి వదిలినప్పుడు పొట్టను లోపల కొట్టాలి. తల, మెడ, వెన్నుపూస ఏమీ కదలకూడదు. ఓన్లీ పొట్ట మాత్రమే లోపల లాగుతున్నాం. గాలి వదిలినప్పుడు మనం తిన్న ఆహారం చక్కగా బర్న్ అయి రక్తంలో కలిసి ప్రాణశక్తిగా మారద్ది. గుర్తొచ్చినల్లా బాడీ స్ట్రైట్ చేసుకోండి. ఫేస్ ప్రశాంతంగా పెట్టుకోండి. నాలుక లోపల ఉండాలి. పళ్ళు దూరంగా పెట్టుకోవాలి. పెదాలు క్లోజ్ చేయాలి. చక్కగా చేస్తుండండి. చక్కటి ప్రాణాయామం.
5 నిమిషాలు చేయాలి. మనం టైం లేక ఎక్కువసేపు చేయట్లేదు, 1 మినిట్ 1.5 మినిట్ చేస్తున్నాం. ఆ కొద్దిసేపు అయినా చక్కగా చేద్దాం. సాధ్యంతో బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేసు ప్రశాంతంగా ఉండాలి. గాలి తీసుకుంటాం గురించి పెద్దగా ఆలోచించక్కర్లా మనం. గాలి వదిలినప్పుడు మాత్రం పొట్టను లోపల కొట్టాలి. పొట్ట అసలు ముందుకు రాకూడదు, లోపలికి కొడుతూ ఉండాలి. చక్కటి ప్రాణాయామం కపాలభాతి. కపాల అంటే ఫేస్ భాగం, ఫేస్ అంతా చక్కగా కాంతివంతంగా తయారవుద్ది. రిలీజ్, రిలాక్స్. టైం ఎక్కువ లేదు కాబట్టి ఆది ముద్ర పెట్టుకోండి, టైస్ మీద పెట్టుకోండి. ఒక్కసారే బాగా బ్రీత్ తీసుకుని లాక్ చేయండి. 2 ముక్కుల ద్వారా బాగా బ్రీత్ తీసుకుని గడ్డం ఛాతీకి టచ్ చేయండి శోభాలాగా. మీకు స్పాండిలైటిస్ కానీ మెడ నొప్పులు భుజాల నొప్పులు ఉన్న వాళ్ళు తలదించమాకండి. మిగతా వాళ్ళు తలదించి హాఫ్ మినిట్ ఈజీగా ఉంటాం మనం. 45 సెకండ్స్ ఉంటాక ట్రై చేయండి. ట్రై చేస్తాం కదా, 45 సెకండ్స్ ఉంటేనే మన లంగ్స్ బాగుంటాయి. మనం డైలీ చేస్తూ ఉంటే 1 మినిట్ కూడా ఉండొచ్చు. 1 మినిట్ ఉంటే ఆరోగ్యంగా ఉన్న మనిషి నిమిషానికి 14 నుంచి 16 శ్వాసలు తీసుకుంటాం. ఆ 16 శ్వాసలు సేవ్ చేసినట్టే. చక్కటి ప్రాణాయామం. మన స్టామినా పెరుగుద్ది. మనం ఎక్కువసేపు పనిచేసినా, ఏదైనా గేమ్స్ ఆడినా, పరిగెత్తినా, మెట్లెక్కినా తొందరగా అలసట రాదు. చక్కటి ప్రాణాయామం. ఈ కపాలభాతి చేసిన వెంటనే ఇలా కుంభకం చేయటం వల్ల చాలా చక్కటి బెనిఫిట్స్ వస్తాయి మనకి. రొప్పు వచ్చేదాకా ఉండండి. ఇంకా ఉండలేనప్పుడు నిదానంగా తల పైకెత్తి 2 ముక్కుల ద్వారా గాలి వేసేయండి. చక్క శోభారాన్ని బ్రహ్మాండం చేస్తుంది. 1 మినిట్ పైన ఉంటుంది. మనం కూడా రోజు ప్రాక్టీస్ చేస్తే మనం కూడా ఉండొచ్చు. చక్కగా శ్వాసను 2 ముక్కుల ద్వారా నిదానంగా వదిలేసి రిలాక్స్ అయిన తర్వాత సెకండ్ స్టెప్ కపాలభాతి. హ్యాండ్స్ అరచేతులు సంక దగ్గర పెట్టుకోండి, బాడీ స్ట్రైట్గా ఉండాలి. మళ్ళీ కపాలభాతి చేయండి. గాలి తీసుకుంటాం గురించి అసలు ఆలోచించక్కల్లా. గాలి వదిలినప్పుడు పొట్టను లోపల కొట్టండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ముందు చేసింది లోయర్ పార్ట్స్కి, ఇది మధ్య పార్ట్స్కి, తర్వాత చేసేది అప్పర్ పార్ట్స్కి. ఈ 3 సెట్లు 3, 5, 15 నిమిషాలు చేస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు మనకి. షుగర్లు, బీపీలు, టెన్షన్లు అన్నీ కూడా మన కంట్రోల్లో ఉంటాయి. చక్కటి ప్రాణాయామం, సింపుల్గా ఉంటుంది ప్రాణాయామం. ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు ఆసనాలు చేయాలంటే వయసు రీత్యా కానీ శరీర తత్వాన్ని బట్టి కానీ మనం అందరూ చేయలేము ఆసనాలు. ప్రాణాయామం ఎవరైనా చేయొచ్చు. ఒక క్రమ పద్ధతిలో శ్వాస తీసుకోవడమే ప్రాణాయామం. మనం కరెక్ట్గా చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఆరోగ్యం మన చేతిలోనే. మనకి లక్షలు ఖర్చు పెట్టాల్సిన పని కూడా ఉండదు. సింగిల్ ఎన్పి ఖర్చు అవ్వదు. మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. రిలీజ్, రిలాక్స్. టైం ఎక్కువ లేదు కాబట్టి చేతులు బాగా స్ట్రెచ్ చేసి నిదానంగా దించేసేయండి. ఇప్పుడు ఆది ముద్ర పెట్టుకోండి. ఆది ముద్ర పెట్టి 2 చేతుల దగ్గర పెట్టుకోండి. దీన్ని బ్రహ్మ ముద్ర అంటారు. మరీ కింద పెట్టకూడదు, పైన పెట్టకూడదు. నాభి దగ్గర పెట్టుకోవాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఎల్బో కొద్దిగా ముందుకు రావాలి. 2 ముక్కుల ద్వారా ఫాస్ట్గా ఇన్హేల్ ఎక్సెల్ బ్రీత్ తీసుకోవాలి. 2 చేయాలి. తీసుకుంటాం వదలటం 2 జరగాలి. చక్క శోభాలాగా పవర్ అంతా హ్యాండ్స్ మీదే పడేయాలి. బాడీ ఎక్కువ కదలకూడదు. లంగ్స్ మీద బాగా ఒత్తిడి పడుతూ ఉంటుంది. లంగ్స్ యాక్టివ్గా తయారవుతాయి. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు అరచేతులతో భుజాలు పట్టుకోండి. మోచేతులతో తలతో తోయండి. తల ముందుకు రాకూడదు, మోచేతులు వెనక్కి వెళ్ళకూడదు. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. మళ్ళీ కపాలభాతి చేయండి. ఇది అప్పర్ పార్ట్స్కి. బ్రెయిన్ షార్ప్గా తయారవుద్ది. చదువుకునే పిల్లలకి బాగా ఉపయోగపడుద్ది. చక్కటి ప్రాణాయామం. ముందు చేసింది లోయర్ పార్ట్స్కి, ఇందా చేసింది మధ్య పార్ట్స్కి, ఇది అప్పర్ పార్ట్స్కి. చక్కటి ప్రాణాయామం. 3 సెట్లు 3, 5, 15 నిమిషాలు చేయాలి. మనం టైం లేక 3 కలిపి 4 నిమిషాలు 5 నిమిషాలు చేస్తున్నాం. ఈ కొద్దిసేపు అయినా చక్కగా చేస్తా ట్రై చేద్దాం. చక్కటి ప్రాణాయామం. సాధ్యంతరకు బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. మోచేతులు తలనెక్కి పెట్టుకోవచ్చు అవకాశం ఉంటే. బాడీ సాధ్యంతరకు స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. గాలి వదలటం మీదే కాన్సన్ట్రేషన్ చేయండి. గాలి తీసుకుంటాం గురించి పెద్దగా ఆలోచించక్కల్లా. తెలియకుండా గాలి తీసుకుంటాం. గాలి వదిలినప్పుడు పొట్టను లోపల కొట్టండి. చక్కటి ప్రాణాయామం. నాలుగు చక్కగా లోపల పెట్టుకోవాలి. పళ్ళు దూరం ఉండాలి. పెదాలు క్లోజ్ చేయాలి. కొత్తగా చేసేవాళ్ళు కళ్ళు తెరిచేయండి. పాత వాళ్ళు కళ్ళు మూసి చేసుకుంటే ఏమవుతుందంటే మన కాన్సన్ట్రేషన్ అంతా శ్వాస మీద ఉండటం వల్ల మనకి ఎక్కువ బెనిఫిట్ వస్తాయి.
చక్కగా చేయండి. అవకాశం ఉన్నంత వరకు కళ్ళు మూసి చక్కగా చేయాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. కొత్తగా చేసేవాళ్ళు అద్దం ముందు కూర్చుని టైం పెట్టుకోండి. ఒక 5 సెకండ్, హాఫ్ మినిట్, 45 సెకండ్స్, 1 మినిట్ అలా పెంచుకుంటూ వెళ్ళండి. నిదానంగా చేయొచ్చు. అద్దం ముందు కూర్చుంటే కళ్ళు తెరిచి చేయాలి. కళ్ళు తెరిచి అద్దం ముందు కూర్చుంటే మనం చేసే విధానం తెలుస్తూ ఉంటుంది. మనలో ఏదైనా లోటుపాట్లు ఉంటే మనం నేర్చుకోవచ్చు. బాగా వచ్చా కళ్ళు మూసి చేయాలి. చక్కటి ప్రాణాయామం. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతం. మీకు చేతులు పెయిన్గా ఉందనుకోండి, చేతులు స్ట్రెచ్ చేసుకోవచ్చు. కావాలంటే కపాలభాతి ఆపమాకండి, చేతులు బాగా స్ట్రెచ్ చేయండి. కపాలభాతి అసలు ఆపకూడదు. కావాలంటే చేతులు పెట్టుకోకపోయినా నష్టం లేదు, కానీ కపాలభాతి చేస్తుండాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. చక్కగా స్మైలింగ్ ఫేస్ చక్కగా చేయాలి. రిలీజ్ రిలాక్స్. చేతులు బాగా టైం లేదు కాబట్టి చేతులు బాగా స్ట్రెచ్ చేసి సైడ్ నుంచి నిదానంగా దించేసేయండి. ఇప్పుడు నియంత్రణ ప్రాణాయామం. మీ ఇష్టం వచ్చిన పొజిషన్లో కూర్చోవచ్చు. పద్మాసనం, వజ్రాసనం, సిద్ధాసనం, సుఖాసనం. ఎలా కూర్చున్నా పర్లా. తల, మెడ, వెన్నుపూస స్ట్రైట్గా ఉండాలి. బద్ధ కోణాసనం కూడా కూర్చోవచ్చు కావాలంటే. బద్ధ కోణాసనం కూడా కూర్చోవచ్చు కావాలంటే. ఇక్కడ బద్ధ కోణాసనం ఏమిటి వస్తుంది? బద్ధ కోణాసనం ఏమిటి వస్తుంది? మోకాళ్ళు నొక్కాలి కిందకి. మోకాళ్ళు బాగా నొక్కాలి. బాడీ చక్కగా స్ట్రైట్గా ఉండాలి. ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా మంచిది ఈ విధంగా కూర్చుని చేస్తే. ఇలా కూర్చుని చేస్తే మీకు టైస్ దగ్గర నొక్కుతుంటే బాగా పెయిన్ వస్తూ ఉంటుంది. చేతులు కింద పెట్టచ్చు, మోకాళ్ళు నొక్కొచ్చు. గట్టి నొక్కండి. అలా ఇలా కూర్చుండడం వల్ల ఆడవాళ్ళకి చాలా మంచిది. లేడీస్కి వచ్చే ట్రబుల్స్ రావు. బ్రీత్ తీసుకోవాలి, వదలాలి, వదలకూడదు, మళ్ళీ తీసుకోవాలి, మళ్ళీ వదలాలి, వదలకుండా తీసుకోవాలి. ఒక 3, 4, 5, 6 తీసుకున్న తర్వాత 10 సెకండ్స్ ఆగండి. 10 సెకండ్స్ ఆగి ఎన్నిసార్లు బ్రీత్ తీసుకుని అన్నిసార్లు వదలండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, పొట్ట లోపల లాక్కోవాలి, లెగ్స్ను సాధ్యంతో కింద నొక్కుతుండాలి. ఈ బద్ధ కోణాసనం బెనిఫిట్ వస్తుంది. ఇక్కడ మనకు ఆసనం బెనిఫిట్ వస్తుంది. చక్కగా చేయండి. అవకాశం ఉన్నవాళ్ళు. కూర్చోలేని వాళ్ళు మామూలు కూర్చోవచ్చు. సుఖాసనంలో కూర్చోవచ్చు, పద్మాసనంలో కూర్చోవచ్చు, వజ్రాసనంలో కూర్చోవచ్చు, సిద్ధాసనంలో కూర్చోవచ్చు. కింద కూర్చోలేకపోతే కుర్చీలో కూడా కూర్చోవచ్చు. ఎలా కూర్చున్నా తల, మెడ, వెన్నుపూస చక్కగా స్ట్రైట్గా ఉండాలి. ఫేసు ప్రశాంతంగా ఉండాలి. బ్రీత్ తీసుకుంటున్నాం, గాలి వదలట్లా, మళ్ళీ తీసుకుంటున్నాం, మళ్ళీ వదలట్లా, మళ్ళీ తీసుకుంటున్నాం, మళ్ళీ వదలట్లా. అలా 3, 4, 5, 6 సార్లు తీసుకున్నాక ఒక 10 సెకండ్స్ ఆపండి. 10 సెకండ్స్ ఆపి తలపైకెత్తి ఎన్నిసార్లు బ్రీత్ తీసుకుంటే అన్నిసార్లు వదిలేయండి. ఇలా స్టెప్ బై స్టెప్ తీసుకుంటాం వల్ల మనం ఎక్కువ శ్వాస తీసుకుంటాం. ఎక్కువ శ్వాస తీసుకుంటే మన లంగ్స్ కెపాసిటీ పెరుగుద్ది. లంగ్స్ కెపాసిటీ పెరిగితే మనలో రోగ నిరోధక శక్తి పెరుగుద్ది. చక్కటి ప్రాణాయామం చేయాలి. 5 టైమ్స్ చేయాలి. మనం 3 స్టెప్సా, 4 స్టెప్సా, 5 స్టెప్స్ అనేది మన కెపాసిటీ ప్రకారం తీసుకుంటాం. ఎన్ని స్టెప్స్ తీసుకున్నా 5 సెట్లు చేయాలి. 3 స్టెప్ అయినా, 4 స్టెప్స్ అయినా, 5 స్టెప్స్ అయినా, 6 స్టెప్స్ అయినా, అలాంటి సెట్లు 5 సెట్లు చేయాలి. నియంత్రణ ప్రాణాయామం దీని పేరు. అంటే మనం తీసుకునే శ్వాసని చక్కగా నియంత్రిస్తూ స్టెప్ బై స్టెప్ తీసుకుంటాం. చక్కగా చేయండి. 5 టైమ్స్ అయిన తర్వాత ఉజ్జయిని చేద్దాం. ఉజ్జయినిలో మన ఇష్టం వచ్చిన ముద్ర పెట్టుకోవచ్చు. ధ్యాన ముద్ర, చిన్ ముద్ర, ఆది ముద్ర, ప్రాణముద్ర. ఏ ముద్ర పెట్టుకున్నా 2 ముక్కుల ద్వారా గొంతు నుంచి గురకలాగా గాలి తీసుకోవచ్చు. చూడండి, శోభారాణి చక్కగా ప్రాణముద్ర పెట్టింది. అంటే చూపుడు మధ్య వేలుని, ఉంగర వేలుని బొట్టం వేలు టచ్ చేసి చూపుడు వేలు, చిటికిన వేలు ఓపెన్ చేసి ఉంచాలి. ఈ ముద్ర పెట్టుకోవడం వల్ల షుగర్ పేషెంట్లకు కానీ, బీపీ ఉన్న వాళ్ళకి కానీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. హార్ట్ పేషెంట్కి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. చక్కటి ప్రాణాయామం. 2 ముక్కుల ద్వారా గొంతు నుంచి గురకలాగా గాలి తీసుకుని కొద్దిసేపు ఉంచి ఎప్పుడు రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ వదలాలి. కొద్దిసేపు ఆపండి. తీసుకున్నా కొద్దిసేపు ఆపి 10 సెకండ్స్ చాలు. తలపైకెత్తి ఎప్పుడు రైట్ హ్యాండ్తో రైట్ నోసే క్లోజ్ చేయాలి. ముక్కుని గట్టిగా నొక్కకూడదు. ఎప్పుడు లెఫ్ట్ సైడ్ వదలాలి. థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఈ ప్రాణాయామం. థైరాయిడ్ సమస్య నుండి డాక్టర్ల దగ్గర మెడిసిన్ వాడుతున్న వాళ్ళు ఒక 1 మంత్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే
మనకి గ్యారంటీగా డోస్ తగ్గిస్తారు, అంత బాగా పనిచేస్తుంది. మనం చేసే అన్నీ కూడా సర్వరోగ నివారణ, షుగర్ పేషెంట్లకు పనిచేస్తే అందరికీ ఉపయోగపడుతుంది ఇది. దీని పేరు ఉజ్జయిని ప్రాణాయామం. ఈ ప్రాణాయామంలో మన ఇష్టం వచ్చిన ముద్ర పెట్టుకోవాలి, బాడీ మాత్రం స్ట్రైట్గా ఉండాలి, 2 ముక్కుల ద్వారా గొంతు నుంచి గురకలాగా గాలి తీసుకోవాలి. తీసుకుని కొద్దిసేపు ఆపాలి. ఒక 10 సెకండ్స్ ఆపాక తల పైకెత్తి నిదానంగా రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ వదలాలి. కొద్దిసేపు ఆపండి. నిదానంగా రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ సైడ్ వదలాలి. ఈ ప్రాణాయామం 5 టైమ్స్ చేశాక బ్రాహ్మరి చేద్దాం. 5 టైమ్స్ అయిన తర్వాత బ్రాహ్మరికి రండి. బ్రాహ్మరిలో షణ్ముఖ ముద్ర పెట్టుకోండి, పెట్టుకోలేకపోతే బొట్టన వేలుతో వచ్చేయచ్చు. షణ్ముఖ ముద్ర అంటే ఆ శోభారాణిలాగా చూపుడు వేలు కనుబొమ్మల మధ్యలో గట్టిగా ప్రెస్ చేయాలి, మధ్య వేలు కనురెప్పల కింద ముక్కు దగ్గర ప్రెస్ చేయాలి, ఉంగరం వేలు పై పెద మీద, చిటికిన వేలు కింద పెద మీద, బొటన వేలుతో చెవులు క్లోజ్ చేసుకోవాలి. బొటన వేలుని చూపుడు వేలునే ప్రెస్ చేయాలి. దీని పేరు షణ్ముఖ ముద్ర. ఈ ముద్ర పెట్టుకుని 2 ముక్కుల ద్వారా బాగా బ్రీత్ తీసుకుని తేనెటీగ 9 జుంకార్లాగా అంటూ ఎక్కువసేపు వదులుతా ట్రై చేయాలి. ప్రతిసారి 20 నుంచి 25 సెకండ్లు అంటూ ఉండాలి. ఇలా అంటనంతసేపు పైనుంచి ఒక అద్భుతమైన శక్తి మనలో ప్రవేశిస్తున్నట్టుగా ఊహించుకోవాలి, ఇమాజినేషన్ చేసుకోవాలి. చక్కటి పాజిటివ్ ఎనర్జీ మన లోపలికి వస్తున్నట్టుగా ఊహించుకుంటూ చేయాలి. చక్కటి ప్రాణాయామం, మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. మన లోపల ఉండే భయాలు, ఆందోళనలు అన్నీ తొలగిపోతాయి. ఒత్తిడి, డిప్రెషను, యాంగ్జైటీ, నిద్రలేమి అలాంటివన్నీ దూరం అవుతాయి. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుద్ది. మన మీద మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుద్ది. పెద్ద పెద్ద గోల్స్ను కూడా మనం ఈజీగా రీచ్ అవుతాం. చక్కగా ప్రతిరోజు మనం క్రమం తప్పకుండా సూర్య నమస్కారాలు, యోగాసనాలు, ప్రాణాయామం చక్కగా 1 అవర్ 1.5 అవర్ చేస్తే మనలో ఒక విల్ పవర్ పెరుగుద్ది. మన ఆలోచన సరళి కూడా మారిపోద్ది. అనుకున్న కార్యక్రమం చక్కగా నెరవేర్చగలుగుతాం. 5 టైమ్స్ చేసిన వాళ్ళు చక్కగా రిలాక్స్లోకి వెళ్ళిపోండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. మీ ఇష్టం వచ్చిన ఆసనంలో కూర్చోవచ్చు. రెడీ. ఇప్పుడు బ్రీత్ తీసుకోండి, ఆపండి, వదలండి, వదిలి ఆపండి. 4 సమానంగా చతురస్రాకారంగా ఊహించుకుంటూ చేయాలి. ఎంతసేపు బ్రీత్ తీసుకుంటే అంతసేపు ఆపాలి, అంతసేపు వదలాలి, అంతసేపు వదిలించాలి. 4 సమానంగా చేయాలి. బ్రీత్ తీసుకున్నంతసేపు ఛాతీ రేజ్ చేయాలి, బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఆపినప్పుడు కూడా రేజ్ చేసిన ఛాతీ అలాగా ఉండాలి. గాలి వదులుతున్నప్పుడు బాడీ స్ట్రైట్గా ఉండి, ఫేస్ ప్రశాంతంగా ఉండి, 2 ముక్కుల ద్వారా గాలి బయటికి వెళ్ళిపోద్ది, పొట్ట లోపలికి వెళ్ళిపోద్ది. బాడీ మాత్రం స్ట్రైట్గా ఉండాలి. వదిలి ఆపినప్పుడు కూడా అలా ఉండాలి. ఈ ప్రాణాయామం చేస్తున్నంతసేపు మనం వేరే ఆలోచన లేకుండా శ్వాసని గమనిస్తూ చేస్తూ ఉంటే మన హార్ట్ బీటు ముద్రల దగ్గర బాడీలో మనకు తెలుస్తూ ఉంటుంది. టక్ 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 అని మన హార్ట్ బీటు శబ్దం తెలుస్తూ ఉంటుంది. బ్రీత్ తీసుకుందాం, హార్ట్ బీట్ని కౌంట్ చేద్దాం. 5, 7, 10 మన కెపాసిటీ ప్రకారం. తర్వాత పూర్తిగా గాలంతా వదిలేద్దాం. తీసుకున్నప్పుడు ఎన్నిసార్లు హార్ట్ బీట్ కౌంట్ చేసామో వదిలినప్పుడు కూడా అన్నిసార్లు చేద్దాం. చక్కటి ప్రాణాయామం అన్నమాట. మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. ఇది మెడిటేషన్కి ప్రాథమిక దశ. దీంట్లో బాగా ఎక్స్పర్ట్లు అయితే తర్వాత మళ్ళీ సెకండ్ స్టేజ్కి వెళ్ళొచ్చు. చక్కటి ప్రాణాయామం. మనం బాగా టైర్డ్ అయినప్పుడు కానీ, పనిచేసి అలసిపోయినప్పుడు కానీ, మనసు బాగోనప్పుడు కానీ కొద్దిసేపు ఒక 5 కానీ 10 నిమిషాలు కానీ ఈ విధంగా కూర్చుని చేసుకోవచ్చు, పడుకుని చేసుకోవచ్చు. మనకి ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది. చదువుకునే పిల్లలు ఒక 2 అవర్స్ 3 అవర్స్ కంటిన్యూగా చదివిన తర్వాత రిలాక్సేషన్ అవుద్ది. ఇలా ఒక 10 నిమిషాలు ఈ కళ్ళు మూసుకుని ఈ ప్రాణాయామం, అంతర్బాహ్య కుమక ప్రాణాయామం ఉంటుంది. దీన్ని సమస్థితి ప్రాణాయామం అంటారు. అంటే 4 సమానంగా చేస్తాం కాబట్టి ఈ ప్రాణాయామం ఒక 10 నిమిషాలు చేస్తే మళ్ళీ అంతసేపు చదవగలుగుతాం. చదివింది చక్కగా గుర్తుంటుంది. ఎగ్జామ్స్లో కూడా సక్సెస్ సాధిస్తాం 100%.
మనకు టైం లేదు కాబట్టి ఈసారి వదిలేక ఆపండి. ఆపి అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ చక్కగా ధ్యాన ముద్ర పెట్టుకోండి. ఆసనం మార్చుకుంటే మార్చుకోవచ్చు, ఇబ్బందిగా ఉంటే. లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్ర, రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్ర పెట్టుకోండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఈ అనులోమ విలోమ ప్రాణాయామంలో ముందుగా బొటన వేలుతో కుడి ముక్కును క్లోజ్ చేయాలి. బొటన వేలుతో కుడి ముక్కును క్లోజ్ చేసి లెఫ్ట్ నోస్ ఎడమ ముక్కు నుంచి బ్రీత్ తీసుకోవాలి. మ్యాక్సిమం తీసుకున్నాక లెఫ్ట్ నోస్ను క్లోజ్ చేసి రైట్ సైడ్ వదిలేయాలి. గాలంతా రైట్ సైడ్ బయటకు వెళ్ళిపోతుంది. పూర్తిగా వదిలేక వదిలిన వైపే తీసుకోవాలి రైట్ సైడ్. పూర్తిగా తీసుకున్నాక లెఫ్ట్ సైడ్ వదిలేసేయండి. ఇది ఒక వృత్తం. ఇలాంటి వృత్తాలు ఉదయం ఒక 21 సార్లు, సాయంత్రం 21 సార్లు చేస్తే మనం శారీరకంగా మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉంటాం. చక్కటి ప్రాణాయామం, సింపుల్గా ఉంటుంది, బెనిఫిట్స్ బాగుంటాయి. ఈ అనులోమ విలోమ ప్రాణాయామాన్ని ఎవరైనా చేయొచ్చు. పాత వాళ్ళు, కొత్త వాళ్ళు, ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా హార్ట్ పేషెంట్ని కూడా చేసుకోవచ్చు ఈ ప్రాణాయామం. స్టార్టింగ్లో ఎప్పుడు బొటన వేలతో కుడి ముక్కును క్లోజ్ చేసి ఎడమ ముక్కు ద్వారా బ్రీత్ తీసుకుంటాం. పూర్తిగా తీసుకున్నాక ఎడమ ముక్కును క్లోజ్ చేసి కుడి ముక్కు ద్వారా వదిలేస్తాం. గాలంతా బయటకు వెళ్ళిపోయాక వదిలిన వైపే తీసుకోవాలి. ఎప్పుడు ఆపోజిట్ సైడ్ వదిలేయాలి. ఎప్పుడు వదిలిన వైపే తీసుకోవాలి, ఆపోజిట్ సైడ్ వదిలేయాలి. చక్కటి ప్రాణాయామం, సింపుల్గా ఉంటుంది కానీ ప్రాణాయామం బెనిఫిట్స్ చాలా బాగుంటాయి. ఎవరైనా చేయొచ్చు. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా ఈ ప్రాణాయామం చేసుకోవచ్చు. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఈ ప్రాణాయామం స్టార్టింగ్ కుడి ముక్కును క్లోజ్ చేసి ఎడమ ముక్కు ద్వారా తీసుకుంటాం కదా గాలి. వదిలేటప్పుడు ఎడమ ముక్కు ద్వారా వదిలేక ఆపాలి, ముందే ఆపకూడదు. ఈసారి లెఫ్ట్ నోస్ నుంచి వదిలిన తర్వాత నిదానంగా ఆపేసేయండి. ఇప్పుడు నాడీ శోధన ప్రాణాయామం చేద్దాం. సేమ్ అయ్యే ముద్రలు. లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్ర పెట్టుకోండి, రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్ర పెట్టుకోవచ్చు. లేదా తను విష్ణు ముద్ర పెట్టింది అదైనా పర్లా, ఇదైనా పర్లా, ఏదైనా రిస్ట్ మాత్రం కదులుతాయి. రైట్ నోస్ క్లోజ్ చేయండి. లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకోండి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకున్నాక రెండు ముక్కులు లైట్గా టచ్ చేయండి, గట్టిగా నొక్కొద్దు. మీ ధ్యాస అంతా శ్వాస మీద, నేను చెప్పే మాట మీద ఉండాలి. తీసుకోమన్నప్పుడు తీసుకోవాలి, ఆపమన్నప్పుడు ఆపాలి, వదలమన్నప్పుడు వదలాలి. స్లోగా రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా వదిలేసేయండి. గాలంతా బయటకు వెళ్ళిపోతుంది. బాడీ చక్కగా స్ట్రైట్గా ఉంది, ఫేస్ ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు వదిలిన వైపే తీసుకోండి. కుడి ముక్కు ద్వారా తీసుకోండి, మళ్ళీ లాక్ చేసుకోండి. ఈ ప్రాణాయామంలో మనం ఏం చేస్తున్నామంటే 4 సెకండ్స్ తీసుకుంటున్నాం, 16 సెకండ్స్ ఆపుతున్నాం, 8 సెకండ్స్ వదిలేస్తున్నాం. 1:4:2 అంటే 1 సెకండ్ తీసుకుంటే 4 సెకండ్లు ఆపుతున్నాం, 2 సెకండ్లు వదులుతున్నాం. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు లెఫ్ట్ నోస్ ఎడమ ముక్కు ద్వారా వదిలేయండి. ఎడమ ముక్కు ద్వారా గాలంతా బయటకు వదిలేసేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతం. వదిలిన వైపే తీసుకోండి. లెఫ్ట్ నోస్ నుంచి తీసుకోండి, లెఫ్ట్ నోస్ నుంచి తీసుకోండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఈ ప్రాణాయామం చేస్తుంటే అసలు ఈ ప్రాణాయామం పేరే నాడీ శోధన ప్రాణాయామం. మన శరీరంలోని 72,000 నాడులు యాక్టివ్గా ఉంటాయి. దానివల్ల మనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. స్లోగా నిదానంగా రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా బయటకు వదిలేసేయండి. సాధ్యంతరకు బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. గాలంతా బయటకు వెళ్ళిపోతుంది. వదిలిన వైపే తీసుకోండి, వదిలిన వైపే తీసుకోండి. 2 ముక్కులు లాక్ చేసుకోండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. మన శరీరంలో కొన్ని లక్షల రక్తనాళాలు ఉంటాయి. వాటిలో కొన్ని వెంట్రుక కన్నా సన్నగా ఉంటాయి. దాంట్లో కూడా చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ జరగడం వల్ల మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు. స్లోగా లెఫ్ట్ సైడ్ వదిలేసేయండి. ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. గాలంతా వదిలిన వైపే తీసుకోండి. లెఫ్ట్ నోస్ ద్వారా తీసుకోండి. లాక్ చేసుకోండి. చక్కటి ప్రాణాయామం, మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. 4 సెకండ్స్ తీసుకుంటున్నాం, 16 సెకండ్స్ ఆపుతున్నాం, 8 సెకండ్స్ వదిలేస్తున్నాం. రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా వదిలేసేయండి. కుడి ముక్కు ద్వారా గాలంతా బయటకు వదిలేయాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. వదిలిన వైపే తీసుకోండి. చక్కగా వదిలిన వైపే తీసుకోండి. లాక్ చేసుకోండి. గుర్తొచ్చినట్ల బాడీ స్ట్రైట్గా ఉంచుకోండి, ఫేస్ ప్రశాంతంగా పెట్టుకోవాలి. చక్కటి ప్రాణాయామం, సకల రోగ నివారణి. దీని పేరే నాడీ శోధన ప్రాణాయామం. మన శరీరంలోని నాడులన్నీ యాక్టివ్గా తయారవుతాయి. లెఫ్ట్ నోస్ ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి.
లెఫ్ట్ నోస్ నుంచి వదిలేసేయండి గాలి అంతా. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. రెడీ. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి చేసి ఆపేద్దాం. మళ్ళీ లెఫ్ట్ నోస్ ద్వారా తీసుకోండి, లాక్ చేసుకోండి. ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు కూడా మనం వేరే ఆలోచన లేకుండా శ్వాసని గమనిస్తూ చేస్తే మనం ఎప్పుడు గాలి తీసుకోవాలి, ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు వదలాలని తెలుస్తూ ఉంటుంది. శ్వాసను గమనిస్తూ ఈ రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా వదిలేసేయండి. ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు కూడా వేరే ఆలోచన లేకుండా శ్వాసను గమనిస్తూ చేస్తుంటే మనకి తెలుస్తూ ఉంటుంది. నిదానంగా వదిలిన వైపే తీసుకోండి, వదిలిన వైపే తీసుకోండి. రైట్ సైడే ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు వదలాలి, ఎప్పుడు తీసుకోవాలనేది కూడా మనకి అర్థమైపోద్ది కొద్ది రోజుల్లోనే. ఎవరి మీద ఆధారపడక్కర్లా. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేసు ప్రశాంతంగా ఉండాలి. మన ధ్యాసంతా శ్వాస మీదే ఉండాలి. నిదానంగా లెఫ్ట్ నోస్ ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి బయటికి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేసు ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు ఓంకారం చేద్దాం. చక్క నమస్కారం ముద్ర పెట్టుకోండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. బ్రీత్ ఇన్. ఓం. బ్రీత్ ఇన్. Breathe in. Om. Breathe in. ఈ ఓంకారం చేస్తున్నంతసేపు మన దేశంతా ఓంకార శబ్దమే ఉండాలి. ఓంకార శబ్దం మూలాధార చక్రం నుండి జననావయవాల నుంచి, జీర్ణాశయ నుంచి, ఛాతీ నుంచి సహస్రం దాకా అంటూ చేయాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేసు ప్రశాంతంగా ఉండాలి. బ్రీత్ ఇన్. ఓం. లాస్ట్ టైం. బ్రీత్ ఇన్. ఓం. చక్క చేతులు రబ్ చేసుకోండి, అరచేతులు ఓపెన్ చేయండి. ఫేస్ని సహస్రాన్ని చక్క అనుకుంటూ ఇప్పుడు దాకా ఒకే ఆసనం బద్ధకోణంలో కూర్చోండి. మోకాళ్ళు పైకి లేపి చక్క దండాసనం లెగ్ మూవ్ చేసుకోండి. దండాసనం చక్కగా లెగ్ మూవ్ చేసుకుని నిదానంగా ఒక 5 నిమిషాలు రిలాక్స్ అవుతుంది. ఎందుకంటే మనం సూర్య నమస్కారాలు, యోగాసనాలు, ప్రాణాయామం చేశాం కాబట్టి మన శరీరంలో షట్చక్రాలు ఓపెన్ అవుతాయి. అవి ఓపెన్ అవటం వల్ల ఒక 5 నిమిషాలు మనం రిలాక్స్ అయితే 4 అవర్స్ డీప్ స్లీప్లో ఉన్నంత ఎనర్జీ వస్తుంది. చక్కగా ఈరోజు మనకి సోమవారం నాడు యోగ సాధన చేస్తానికి పి శోభారాణి మనకు బాగా ఎంకరేజ్ చేస్తూ చక్కగా డెమో చేసి మనందరం ఆనందంగా యోగ సాధన చేయడానికి మనకి బాగా ఎంకరేజ్ చేసినందుకు మనందరం ఆమెని అభినందిస్తూ మళ్ళీ రేపు ఉదయం 5:30 కలుసుకుందాం. సెలవు. ఒక 5 నిమిషాలు అలాగే రిలాక్స్ అవ్వండి. మనస్సుని, శరీరాన్ని రిలాక్స్గా ఉంచుకోండి. శ్వాసని గమనిస్తుండండి అంతే. తగ్గించొద్దు, పెంచొద్దు. జస్ట్ అబ్జర్వ్ చేయాలి.